నమస్కారం. సనాతనంలో హైందవం కార్యక్రమానికి స్వాగతం. కేరళ సీఎంకు అసలు మనసు లేదా, లేక మార్గమే లేదా? అయ్యప్ప స్వామి భక్తుల సమస్యలను లెఫ్ట్ సర్కారు గాలి కుదిలేసిందా? దేవుడి ఆదాయం మీద ఉన్న శ్రద్ధ భక్తుల ప్రాణాల మీద ఉండక్కర్లేదా? ఏటేటా భక్తులు పెరుగుతున్నా ఏర్పాట్లు ఎందుకు పెరగడం లేదు? ఆలయ బోర్డు ఏం చేస్తోంది? సర్కారు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉంటోంది? ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది? ఆలయ ప్రాశస్త్యాన్ని తగ్గించే కుట్రల, సనాతన ధర్మాన్ని దెబ్బ కొట్టే చర్యల? ఏటా 70 నుంచి 80% మంది అయ్యప్ప భక్తులు తెలుగువారే. అయ్యప్ప దీక్షలతో కేరళ సర్కారుకు ప్రతి ఏటా భారీగా ఆదాయం. అలాగే కేరళకు వచ్చే టూరిజం ఆదాయంలో దీక్షా కాలంలో వచ్చే ఆదాయం దాదాపు 20%. లెఫ్ట్ సర్కారు కావాలని హిందూ సంస్కృతిపై ఏమైనా పరోక్షంగా దాడి చేస్తోందా? హరిహర సుతుడిగా హిందువుల ఆరాధ్య దైవమైన అయ్యప్ప స్వామి ఆలయ నిర్వహణలో నానాటికి లోపాలు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. కేరళ సర్కారుకు హిందూ ఆలయం మీద వచ్చే ఆదాయమే తప్ప భక్తులకు కనీస వసతులు కల్పించాలనే ధ్యాస లేకుండా ఎందుకు పోయింది? ఏడాదికోసారి మండల దీక్ష తీసుకునే అయ్యప్ప భక్తులు శబరిమల వెళ్లడానికి ఇప్పుడు భయపడే రోజులు దాపురించాయి. మరి కేరళ ప్రభుత్వం ఇలాంటి పరిణామాన్నే కోరుకుంటుందా? కేరళ టూరిజానికి వచ్చే మొత్తంలో శబరిమల ఆదాయానికి ప్రధాన భాగస్వామ్యం ఉందన్న విశ్లేషణలు కూడా ఉన్నాయి. మరి హిందూ భక్తుల అవస్థలను ఏ వ్యవస్థ కాపాడుతుంది? దీనిపైన ఇవాళ కార్యక్రమంలో మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు మంగళంపల్లి శ్రీహరి గారు, ఆర్ఎస్ఎస్, అలాగే గోపాలకృష్ణ గారు, ఆధ్యాత్మికవేత్త, ఎంవి శ్రీనివాసరావు గారు, ఆధ్యాత్మికవేత్త. మరి కాసేపట్లో మనతో పాటు జాయిన్ అవుతారు. నమస్తే అండి శ్రీహరి గారు. నమస్తే అండి శ్రీహరి గారు. అసలు ఏంటి శబరిమలలో ఏం జరుగుతోంది? మనం చాలా వీడియోలు అవి కూడా చూస్తున్నాము. ఇంత అసహనానికి భక్తులు గురవడానికి ప్రధాన కారణం ఏంటంటారు? చాలా ప్రాధాన్యమైనటువంటి విషయం అండి. ఎందుకంటే ఇది శబరిమల ప్రత్యేకంగా భక్తులందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో చాలా క్లిష్టమైనటువంటి వ్యతిరేకమైనటువంటి వాతావరణ పరిస్థితుల్లో అక్కడ శబరిమలని దర్శించుకోవాలి. ఇది కొన్ని వందల సంవత్సరాలుగా వస్తున్నటువంటి హిందువులందరూ పొందుతున్న ఒక ఆధ్యాత్మిక అనుభూతి. అవును. ఈ అనుభూతిని బహుశా ఏ కారణం మనం నేరుగా చెప్పుకోవాలంటే అక్కడ మరి ఎటువంటి అదృష్టమో దురదృష్టమో తెలియదు, కానీ అక్కడ ఆ కమ్యూనిస్టుకు సంబంధించినటువంటి ప్రభుత్వం ఉండడం అనేటటువంటిది ప్రధాన కారణంగా మనకు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు మొదటే చెప్తున్నారు, వాళ్ళు మాకు దేవుడు అంటే శ్రద్ధ లేదు, భక్తి లేదు, కానీ ఒక ప్రభుత్వంగా సెక్యులరిజాన్ని సరిగా వ్యవహరించాల్సినటువంటి ప్రభుత్వము ఇంతమంది లక్షల మంది వస్తున్నటువంటి భక్తులకి సరైనటువంటి సౌకర్యాలు కల్పించడం, ఆధ్యాత్మికంగా వాళ్ళు అనుభూతి చెందడానికి అవసరం వ్యవస్థ ఏర్పరచడంలో అత్యంత దీన్ని ఏమనొచ్చంటే మనకి క్రిమినల్ నెగ్లిజెన్స్ అనొచ్చు. అంటే వాళ్ళు నైతికంగా వాళ్ళు పతనం ఏదైనా ఉండొచ్చు, కానీ మానవత్వం ఉండాలి కదండి. శ్రీహరి గారు, ఇది ముమ్మాటికి ప్రభుత్వ నిర్లక్ష్యమే అనుకోవచ్చా, లేకపోతే ఆలయ బోర్డు నిర్వాహకం నిర్లక్ష్యం అనుకోవచ్చా? సరే, ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా కూడా అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వం ఏం చేయాలో ఆ పనులు సక్రమంగా నిర్వర్తించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే కదా. మరి నేను దేవుణ్ణి నమ్మను అని చెప్పేసి ఆ ఆలయానికి వచ్చే భక్తుల మీద ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎలా? అది తప్పే కదా, అది అలా చేయకూడదు కదా. తప్పండి, చాలా చాలా స్పష్టమైన తప్పండి ఇది. ఇప్పుడు వాళ్ళు అదే విషయంలో వేరే మతాల పట్ల వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు వేరే ఉంటుంది. దీంట్లో హిందువుల పట్ల వ్యవహరిస్తున్న విషయంలో వాళ్ళకి స్పష్టమైనటువంటి పక్షపాత బుద్ధిని చూపిస్తున్నారు వాళ్ళు. అయితే ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు దేవస్వం బోర్డు ఉందండి. దేవస్వం బోర్డు అధ్యక్షుడు స్పష్టంగా చెప్తున్నారు 600 కోట్ల రూపాయల ఆదాయం ఉందంటున్నారు. 600 కోట్ల రూపాయల ఆదాయం పొందుతున్నటువంటి దేవస్వం బోర్డు మరి భక్తులకి తగినటువంటి వ్యవస్థ చేయకపోవడం అనేటటువంటి ఎటువంటి నిర్లక్ష్యం అండి. అంటే ప్రాణాంతకమైన నిర్లక్ష్యం, ప్రాణాలు తీసేటువంటి నిర్లక్ష్యంతో పాటుగా అసలు సాధారణ టాయిలెట్ సౌకర్యాలు, వసతులు లేవండి. ఇంకా ఒక దురదృష్టకరమైనది ఏంటంటే అక్కడ ప్రత్యక్షంగా ప్రభుత్వాధికారులు వాళ్లే స్వయంగా అడ్డంకులు కల్పిస్తున్నారని చెప్తున్నారు. ఇది నేను ఊరికి చెప్తున్నా కదండి. ఈ మధ్యలో వచ్చినటువంటి వార్తలు మన వీడియోలో విశ్లేషణ చెప్తూనే ఉన్నారు. వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళకి కావాలని, అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇక్కడ ఈ తెలుగు రాష్ట్రాలు కూడా ఇది వచ్చిందేమో తెలియదు నాకు, కానీ అక్కడ చాలా కాలం నుంచి భక్తులు వచ్చేటటువంటి కేవలం మనం ఏంటంటే మీరు ఇందాక అంటున్నారు, వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రభుత్వంగా ఇవ్వాల్సిన కనీసం ఒక మానవత్వం చేయాల్సిన పనిని కూడా చేయకపోగా భక్తుల విశ్వాసాన్ని దెబ్బ కొట్టేటట్టుగా వాళ్ళు చేయడము. ప్లస్ ఇటీవల మనకి హైకోర్టు నేరుగా జోక్యం చేసుకుందండి. చాలా స్పష్టంగా హైకోర్టు చెప్తుంది ఎట్లా మీరు వ్యవహరిస్తారు. ఇప్పుడు ఒక 48 గంటల్లో 2 లక్షల మంది భక్తులకి మీరు అక్కడ ఏర్పాటు చేయాలి, తగిన ఏర్పాట్లు చేయాలి.
వచ్చిపోయేదానికి పరిస్థితులు ఉండాలి. అప్పటికి భక్తులు మానసికంగా సిద్ధపడి వస్తారండి. శ్రీదేవి గారు ఎట్లా అంటే మానసికంగా నేను ఈ కష్టాన్ని ఓర్చుకుంటాను, ఈ కొండని నేను ఎక్కుతాను, ఇక్కడ రాళ్ళు మొండులు పరిస్థితి ఉంటుంది, అడ్వర్స్ వెదర్ ఎఫెక్ట్స్ ఉంటాయి, దీనికి ప్రిపేర్ అయ్యి వచ్చిన భక్తులను కూడా వాళ్ళు సంకటానికి గురి చేశారంటే ఎంతటి అమానవీయమైనటువంటి పరిస్థితి. ఒక ప్రభుత్వంగా తగదు, దేవస్వం బోర్డుగా దానికి తగదు. ఇన్ని కోట్ల ఆదాయం అంటే వాళ్ళకి కేవలం ఇది ఒక టూరిస్టు ఇక్కడ వచ్చిన ఆదాయాన్ని లోపల వేసుకోవాలి అంతే ఆశ తప్పితే, ఆలోచన తప్పితే ఈ ఆధ్యాత్మికత సరే మీరు అన్నట్టు దేవుడి మీద నమ్మకం ప్రభుత్వానికి ఉందండి, బాధ్యత ఉంటుంది కదండి. ప్రభుత్వం తన వ్యవస్థలు చేయాల్సిన అవసరం ఉంది. ఆ బాధ్యతను తప్పించుకోలేదు ప్రభుత్వం, ఏ రకంగా తప్పించుకోలేదు. అది జరుగుతుంది. రైట్. గోపాల్ శర్మ గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. శర్మ గారు, శ్రీనివాస్ గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే శ్రీనివాస్ గారు. రైట్. శర్మ గారు అసలు అయ్యప్ప స్వామి భక్తుల బాధ వర్ణనాతీతం. నిజంగా చిన్న చిన్న పిల్లలు కూడా 41 రోజుల పాటు ఇక్కడ దీక్షలు చేసి ఇరుముడి పట్టుకొని అక్కడికి వెళ్ళి దేవుణ్ణి దర్శనం చేసుకుందామని అనుకుంటే అసలు కనీస సౌకర్యాలు కూడా కల్పించకపోవడం, అసలు ఎన్నెన్ని వీడియోస్లో వాళ్ళే చెప్తున్నారు మాకు ఇలా ఉంది, ఇలా కనీస సౌకర్యాలు, బయో టాయిలెట్స్ కూడా లేవు, కనీసం తాగడానికి నీళ్లు కూడా లేవు. ఆలయానికి వచ్చే వాళ్ళు పెద్దలు ఉంటారు, వృద్ధులు ఉంటారు, మధ్య వయసులో ఉంటారు, చిన్న పిల్లలు ఉంటారు. ఇంతమంది వచ్చినప్పుడు కనీసం ఒక బయో టాయిలెట్స్ కానీ ఒక వాటర్ కూడా లేకపోవడం అనేది నిజంగా చాలా బాధాకరం అండి. కానీ ఏంటి అసలు ఎందుకు ఇలాంటి నిర్లక్ష్యం వహిస్తున్నారంటారు? మనం అనేకమైనటువంటి ఆధ్యాత్మికతతో కూడినటువంటి సనాతనమైనటువంటి ధర్మభూమి, పుణ్యభూమి మనది. అయితే చూస్తున్నాము పుష్కరాలప్పుడు ఏర్పాట్లకి ముందర నుంచే ఎలాగా ఉద్యుక్తం అవుతూ ఉన్నారో, అంతకంటే ముందర అనేక మంది కోట్లాది మంది వచ్చి కుంభమేళా సమయంలో ఎంతటి సౌకర్యాలు వాళ్ళు చేసి ఉన్నారో, కనీసం అటువంటివైనా సరే వీళ్ళు చూసి ఆచరణలో పెట్టుకుని వీళ్ళు చక్కగా కార్తీక మాసం అంతా కూడా 41 రోజుల పాటు వాళ్ళు దీక్ష తీసుకుని కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా ఇరుముడి తలన పెట్టుకుని వారు ఎంతో ఆధ్యాత్మికంగా స్వామిని దర్శించుకోవడం కోసం వెళతారు. ఎంతో వ్యయ ప్రయాసాలు, వాళ్ళ రిజర్వేషన్ అయితే కానివ్వండి, వాళ్ళు అక్కడ ఉండటానికి కావలసినటువంటి అకామిడేషన్ కూడా సరిగ్గా లేకపోయినా కూడా ఓర్చుకొని వాళ్ళు స్వామిని దర్శించుకోవాలి అనుకుంటూ ఉన్నారు. అదే కదా. మరి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ఆ ట్రావెల్ కోర్ సంస్థ కానివ్వండి, వారు ముందుగా ఆలోచన చేసి మరి వికలాంగులకు కావలసినటువంటి వీల్ చైర్లు కానివ్వండి, ఏదైనా వృద్ధులు పెద్దవాళ్ళు వస్తూ ఉంటారు, వాళ్ళకి కావలసినటువంటి సౌకర్యాలు కానివ్వండి, పసిపిల్లలతో వస్తుంటారు, వాళ్ళకి మధ్యలో కాస్త తిరుపతిలో ఏర్పాటు చేసినట్టుగా తాగడానికి కాసిన పాలు, ఏదైనా బిస్కెట్లు, ఇలాంటివి ఏదైనా సౌకర్యాలు చేస్తే చాలా బాగుండని అనిపిస్తుంది. అయితే ఇది మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు సనాతనంగా ధర్మాన్ని పాటిస్తున్నటువంటి వాళ్ళందరి మీద కూడా జరుగుతున్నటువంటి కుట్రగా మనం భావించవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఎంతో శ్రద్ధగా స్వామిని నమ్మి వాళ్ళు వెళుతున్నప్పటికీ వాళ్ళకి ఈ విధమైనటువంటి ఆటంకాలు అనేకం కలుగుతున్నాయి. స్నానం చేయాలి అంటే మరి పవిత్రమైనటువంటి ఆ పంబా నది ఎంతో కలుషితమైందని ఇప్పుడు చెబుతూ ఉన్నారు. మరి ఆ కలుషితం జరుగుతున్నప్పుడు దానికి కావలసినటువంటి ఏర్పాటు, శుభ్రతపరచుకోవటం, ఇవన్నీ ఏర్పాటు చేసి ఉంటే చాలా బాగుండేది ముందుగానే. మొన్నగా కూడా మన రాష్ట్రపతి గారు ముర్ము గారు కూడా దర్శనానికి వెళ్ళారు. మరి వాళ్ళు అప్పటికైనా సరే వాళ్ళు జ్ఞానం తెచ్చుకుని, ఇంతమంది భక్తులు వస్తారు, ఈ ఇరుముళ్ళు తీసుకుని వస్తారు, మకర సంక్రాంతి ఇంకా వచ్చేది ఉన్నది, మరి అప్పటికైనా సరే వాళ్ళు మేలుకొని వాళ్ళు సరైన బుద్ధి తెచ్చుకొని ఈ ఏర్పాట్లు సుగమంగా వీళ్ళందరికీ ప్రయాణం సాగేట్టుగా ఉంటే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం అమ్మ. వారు మంగళంపల్లి వారు కూడా చెప్పారు, చాలా విశేషంగా చెప్పారు. చాలా తక్కువ సమయం ఉన్నా కూడా వాళ్ళు వివరంగా ఆయన చెప్పారు. ఆ ప్రకారంగా భక్తులు వస్తున్నటువంటి దాన్ని వీళ్ళు అంచనా వేసుకుని దానికి తగ్గనటువంటి ఆ వనరులు, వాళ్ళ కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఆ బయో టాయిలెట్స్ అని, అసలు నీళ్ళ సౌకర్యము, ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. ఎందుకంటే ఆ స్వామిని అందరూ కూడా కులమతాలకు అతీతంగా స్వామిని కొలుస్తూ ఉన్నారు. వాళ్ళ హిందూ ధర్మము ఏకత్వం మీద ఉన్నది అంటే కేవలం అయ్యప్ప స్వామి వారి వల్ల అవుతున్నదని అభిప్రాయం. దుర్గా భవానీ మాత మాల ధరిస్తూ ఉన్నారు, వెంకటేశ్వర స్వామి వారి మాల ధరిస్తూ ఉన్నారు. ఏ క్షేత్రానికి వెళ్ళినప్పుడు ఆ క్షేత్రంలో వాళ్ళు ఆ ఏర్పాట్లు ముందుగా చేసుకుంటారు. ఇంద్రకీలాద్రిలో నవరాత్రులు జరిగినప్పుడు అక్కడ కావాల్సినటువంటి ఏర్పాట్లు ఏ విధంగా చేశారు. ఇలాగ కుంభమేళను ఉదాహరణ తీసుకోండి, ఎన్ని కోట్ల మంది వస్తున్నారు, వెళ్తున్నారు, వాళ్ళకి ఏ అసౌకర్యం లేకుండా జరిగింది. అలాగే ఈ శబరిమలయ్య వారు కూడా ఈ విధమైనటువంటి ఏర్పాటు చేసుకుంటే చాలా బాగుంటుందని నా అభిప్రాయాన్ని ప్రైమ్ 9 ద్వారా నేను నా అభిప్రాయం తెలియజేస్తూ ఉన్నాను. రైట్. నమస్తే శ్రీనివాసరావు గారు. నమస్తే అమ్మా. స్వామి శరణయ్యప్ప.
శ్రీనివాసరావు గారు, తిరుపతిలో మనం వెళ్ళినప్పుడు ఎలాంటి ఏర్పాట్లు ఉంటాయో మనం చూస్తున్నాము. ఎంతో మంది, వేల మంది భక్తులు వస్తారు. అయినప్పటికీ కూడా కంపార్ట్మెంట్లో ఉంచి ఆ టైం ప్రకారం పంపిస్తారు. ఎప్పుడు అక్కడ తొక్కిస్లాట అనేది ఇప్పటివరకు మనం చూడలేదు. నాట్ ఓన్లీ తిరుపతి, అంటే ఏ దేవాలయంలో అయినా కూడా క్యూలో పంపిస్తూ భక్తులకు దర్శనాన్ని కల్పిస్తున్నారు. మరి ఇన్ని దేవాలయాల్లో మనకి ఇంత మంచి సౌకర్యాలు ఉన్నప్పుడు అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు ఎందుకు ఇంత అవస్థలు పడాల్సి వస్తుంది? ఎందుకు అంటే ప్రభుత్వ ఆ నిర్లక్ష్యానికి ప్రధాన కారణం ఏంటంటారు? ఓకే, లెఫ్ట్ పార్టీ అయితే మాత్రం దేవుడి మీద అంత నమ్మకం లేకపోతే మాత్రం అది భక్తుల మీద చూపించాల్సిన అవసరం ఏముంది? ఎందుకంటే కనీస అవసరాలు, కనీస సౌకర్యాలు కల్పించకపోవడం అనేది. తెలంగాణ, ఆంధ్ర నుండి ఎక్కువ మంది, ఇంచుమించు 70 నుండి 80% మంది వెళ్తూ ఉంటారు. ముఖ్యంగా అక్కడ సందర్శించుకుంటారు, భగవంతుని దర్శనం చేసుకుని అతి భక్తితో చేస్తారు. 41 రోజు నుండి 48 రోజుల వరకు చక్కగా ఈ దీక్ష చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ క్యూలో 10 నుండి 15 గంటలు నించున్న తర్వాత నీళ్లు ఉండవు, మీరు చెప్పినట్టు బయో టాయిలెట్స్ ఉండవు. మధ్యలో ఇరుక్కున్నప్పుడు నేను 40 సంవత్సరాల కిందట వెళ్ళినప్పుడు, 40 సంవత్సరాల కిందట నేను వెళ్ళినప్పుడు కూడా అప్పుడు ఎలా ఉండేది స్వామి? స్వామి అప్పుడు ఎలా ఉండేది? మీరు 40 సంవత్సరాల క్రితం అప్పుడు పరిస్థితి కూడా అంతేనమ్మా. అప్పుడు కూడా పరిస్థితి అంతే. కాకపోతే ఇంత క్రౌడ్ ఉండేది కానీ క్రౌడ్ మేనేజ్మెంట్ అనేది లేదు. ఇప్పుడు తిరుపతిలో మన మేనేజ్మెంట్ అనేది క్రౌడ్ మేనేజ్మెంట్ చక్కగా చేస్తారు. క్యూలో ఎలా వెళ్ళాలి, ఎట్లా. ఈ మధ్య ఏదో హైకోర్టు తీర్పు ఇవ్వడం వల్ల కేరళలో కూడా 20,000 మంది అనుమతి ఇచ్చే బదులు ఆన్లైన్లో 5,000 మందికి అనుమతి ఇచ్చి ఎక్కడో ఆపి మిగతా రోజు మరుసటి రోజు ఏర్పాట్లు ఏదో కొద్దిగా మనలాంటి వాళ్ళ విమర్శలు చేయడం వల్ల మన మీడియా కానీ, లేదా హైకోర్టు కానీ, లేదా ఈ యొక్క అయ్యప్ప సేవా సంఘాలు కానీ, ఈ యొక్క మన వీళ్ళ ద్వారా వచ్చే విమర్శలకి కొంచెం చేశారు కానీ ఇన్ని లక్షల మందికి కావాల్సినటువంటి సదుపాయాలు చేయటం లేదు. అంటే దీనిలో ఏంటంటే ముఖ్యంగా ఈ యొక్క ఆలయ మేనేజ్మెంట్, ఈ ట్రావెన్కోర్ బోర్డు అన్నది దేవస్థానం బోర్డు వాళ్ళు 80% మేనేజ్మెంట్ ఉంటుందమ్మా. 80 కాదు 90%. ఓన్లీ 10% గవర్నమెంట్ ఆఫ్ కేరళ ఉంటుంది సర్వసాధారణంగా. కానీ 10% కూడా ఏముంది అంటే అతి ముఖ్యమైనటువంటి వ్యవహారం ఏంటంటే పోలీసు వ్యవస్థ కానీ, అసలు పోలీస్ వ్యవస్థనే లేదు. 30 శాఖలు పనిచేస్తాయట. 30 శాఖలు పనిచేస్తాయి కానీ వాళ్ళ మధ్య కోఆర్డినేషన్ లేదు. వాళ్ళ అంటే నిర్లక్ష్యం, ఇంకేం లేదు. మెయిన్ ఏంటంటే నిర్లక్ష్యం. ఇప్పుడు ఎంతసేపు సనాతన ధర్మం అంటే ఏదో బూతుమాట అయిపోయింది వాళ్ళకి, అంతకన్నా ఇంకేం లేదు. సనాతన ధర్మం అంటే వీళ్ళందరికీ ఎట్లా చేయాలా, ఎంత వాడిని ఇచ్చేస్తే వాళ్ళు ఆపుతారని. ఎంత చేసినా సరే భగవంతుడు ఏం చేస్తాడంటే ఏదో విధంగా అక్కడికి తీసుకువెళ్తాడు. ఆ రోజుల్లోనే నేను తమ్ముడు వెళ్ళినప్పుడు ఆయనకి హెల్త్ ప్రాబ్లం వస్తే మనం త్రిచి వెళ్ళి ఆ పక్కన ఉన్నటువంటి ఒక 20 కిలోమీటర్లు వెళ్ళి అక్కడ నుండి నేను అక్కడ నుండి హాస్పిటల్ అడ్మిట్ చేయాల్సి వచ్చేదమ్మా. సో అటువంటి అతి కష్టమైన పరిస్థితి ఆ రోజుల్లో ఉండేవి. మరి ఈ రోజుల్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. సారీ, మంచినీరు గాని, అదనపు సిబ్బంది నియామకం గాని, LED బల్బులు లేవు అక్కడ. చీకటి కోణం అప్పట్లో మహా చీకటి. ఎలా వెళ్ళామో భగవంతుడి కిరక. ఆ పైన సుమారు చాలా ఎత్తున ఎక్కాలి, చిన్న పాదం ఉంటాం. అది ఎక్కడానికే ఆ వయసులో ఉన్నప్పుడే చాలా కష్టపడి వెళ్ళేవాళ్ళం. 48 రోజులు 50 రోజులు దీక్ష చేసిన తర్వాత జ్యోతి దర్శనంకి వెళ్ళేవాళ్ళం. తినడానికి సరైన తిండి లేదు, ఇక్కడ నుండే అటుకులు గట్టు పట్టుకుని వెళ్ళేవాళ్ళం. అంటే ఇటువంటి సామాన్యం ఇంతగా దీక్ష చేసి అక్కడ వెళ్ళిన తర్వాత రోడ్డు మీద ఏదో దొరికితే కొందాం అనుకున్న అతి దారుణమైన పరిస్థితులు ఈ రోజులు కూడా అదే పరిస్థితి అనుకుంటున్నాను నేను. అంచేత ముఖ్యంగా బోర్డు యొక్క వ్యవహారం కూడా నిర్లక్ష్యం కూడా ఉంది. బోర్డులో మెంబర్ వాళ్ళ సభ్యులే ఉంటారు కదా, ముఖ్యంగా గవర్నమెంట్ సభ్యులే ఉంటారు. అంత నాస్తిక సమాజం, స్యూడో సెక్యులర్స్, రకరకాల వ్యవస్థలు. అంటే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మిగతా మతాలకు ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ లక్షల మంది వస్తూ 600 కోట్లు పైగా సంపాదిస్తూ టూరిజంలో 20% టూరిజం ఫ్రమ్ శబరిమల నుండి వచ్చేది వాళ్ళకి. ఇంత ఆదాయం చూసి కనీసం వాళ్ళు 600 కోట్లు కనీసం 100 కోట్లు ఖర్చు పెడితే అద్భుతమైనటువంటి పరిణామం, మనం సదుపాయాలు కల్పించవచ్చు. అంటే కల్పించే మనసు లేదు మెయిన్.
ఎందుకంటే ఎలాగా వీళ్ళు ఏం చేస్తారు, వస్తారులే పోతారులే అని. ఇలా గతంలో ఇదే సమస్య వచ్చినప్పుడు ఎవరు ఉండిలో డబ్బులు వేయద్దు అన్నటువంటి నిర్ణయం తీసుకుని ఒక్కొక్క రూపాయికి పని వెళ్ళకే ఏదో రూపాయి 10 రూపాయలు వేద్దాం అనుకుంటే అప్పటికి కూడా 100 కోట్లు 50 కోట్లు వచ్చేసాయి. అంటే అంతమంది వెళ్తున్నారు మన ప్రజలు. అంటే మనం ఏం చేయాలంటే ముఖ్యంగా ఏ హుండీలో కూడా డబ్బులు దయచేసి వేయొద్దు. ఫస్ట్ నేను ఇచ్చే సలహా ఏంటమ్మా, ఎందుకంటే మీరు ఎంత డబ్బులు ఇచ్చి కూడా ఎంత 300 రూపాయలు ఎలా 300 రూపాయలు టికెట్ పెడతారు, 300 500 1000 రూపాయలు టికెట్లు పెడతారు. ఏదో రూపంలో ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఉంటాయి. అన్నిటికీ ఆదాయం 10% వీళ్ళు నిర్వహిస్తున్నప్పుడే, గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నప్పుడే 600 కోట్లు వీళ్ళు సంపాదిస్తుంటే గవర్నమెంట్ కనీసం 100 కోట్ల ఫెసిలిటీ ఇవ్వాలి కదా. ఇప్పుడు ఏదో గొడవ లేక కంటి తుడుపు చర్యగా వాళ్ళు కొంతమందిని అపాయింట్ చేసేవాళ్ళు చేసి ఏదో చేస్తున్న వాళ్ళగా మనకి నిర్వహణ చేస్తున్నట్టున్నారు. అది జరుగుతుందమ్మా. శర్మ గారు, ఎందుకు మన సనాతన ధర్మాన్ని కానీ మన హిందూ ధర్మాన్ని కానీ కించపరుస్తున్నారా ఈ లెక్కన? మనం ఇవన్నీ చూస్తుంటే అయ్యప్ప భక్తుల మీద ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారు, కనీస సౌకర్యాలు కల్పించట్లేదు అని అంటే ఖచ్చితంగా వాళ్ళు మన సనాతన ధర్మాన్ని లెక్క చేయట్లేదా? దెబ్బ కొట్టే ప్రయత్నం అనేదంతా తప్పకుండా ఆ కోణం కూడా ఉన్నదే అనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఇంత చక్కగా వాళ్ళు దీక్ష తీసుకుని ఇంత శ్రద్ధగా వాళ్ళు ఆహార విషయం కానివ్వండి, వ్యవహార విషయం కానివ్వండి, చాలా సౌమ్యమైనటువంటి ధోరణితో నియమ నిబంధనలు సాత్వికమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటూ వాళ్ళు అప్పటిదాకా మనస్పర్ధ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు కలుసుకుంటారు. స్వామి అనే సంబోధిస్తారు ఎవరినైనా సరే, వాళ్ళు చిన్నవాళ్ళ అవ్వనండి పెద్దవాళ్ళ అవ్వనండి, స్వామి అని పిలుస్తారు. ఎక్కువ సార్లు మాలధారణ చేసిన వాళ్ళని గురు తుల్యుడుగా గురుభావంతో చూస్తారు. అందుకనే మనం పెద్దవాళ్ళు ఏదైతే ఆచరిస్తూ వస్తున్నారో అవన్నీ కూడా మనం ఖచ్చితంగా తూచా తప్పకుండా ఆచరించడం నేర్చుకోవాల్సిందే వాటి నుంచైనా సరే. ఈ విషయాన్ని మనకు అందరికీ కూడా ముఖ్యంగా ఈ చీలికలు తేవడానికి ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి అనుకోవాలి. మన పెద్దలు మనకి ఏదైతే సనాతనంగా ఆచరిస్తూ వస్తున్నారో, మనకి దీక్ష ఇచ్చినటువంటి ఆ గురువు గారు ఏ విధంగా మనకు ఉండమని చెప్పారు, ఆ నియమాలన్నీ కూడా నియమాల మాల అంటారు. ఆ నియమాలన్నీ కూడా వాళ్ళు తూచా తప్పకుండా చలికి కూడా వాళ్ళు ఇదవ్వకుండా వాళ్ళు ప్రయత్నం చేసి చక్కగా ఇరుముడిని తలన పెట్టుకుని వాళ్ళు వెళ్ళి దర్శించుకోవడానికి అక్కడ సౌకర్యాలు కనీసం బ్లీచింగ్ చల్లటం, మామూలుగా చిన్న చిన్న పల్లెటూర్లలో కూడా ఏదైనా సంబరం జరిగిందంటే ఎంతో విశేషంగా గౌరవంగా ఆదరంగా పంచాయతీ వాళ్ళు కానివ్వండి, మున్సిపాలిటీ వాళ్ళు కానివ్వండి, ఇలాగ వైద్య శాఖ వాళ్ళు కానివ్వండి, మరి ఏదో ఒక జ్వరం వస్తుంది, జలుబు వస్తుంది, నీళ్లు అక్కడ వాతావరణం మారిన తర్వాత మరి ఇటువంటి చిన్న చిన్న సౌకర్యాలు కూడా అక్కడ లేకపోతే, వైద్యానికి సంబంధించి కూడా లేకపోతే ఇది ఉత్తరోత్తర చాలా ఇది శోచనీయమైన విషయం కాదు. మనమంతా కూడా ఖండించాల్సిందే ఖచ్చితంగా. ఇలాగా ఈ మీడియా ముఖంగా అందరికీ తెలియజేసే విషయం ఏంటంటే ఇది ఖచ్చితంగా దీనిలో ఒక కుట్ర కూడా దాగి ఉన్నదని మనం ఆలోచించుకోవాలి. కాబట్టి ఇప్పటి నుంచైనా సరే జాగ్రత్తను మనం వహించాలి. స్త్రీను ఎంతో పూజనీయంగా మన సనాతన ధర్మంలో చూస్తూ ఉంటాం. స్త్రీని చక్కగా వాళ్ళు కూడా 9 సంవత్సరాల లోపల ఉన్నటువంటి పిల్లలు మాల వేసుకుని వస్తూ ఉంటారు. ఇలాగే వయసులో కొద్దిగా పెద్ద తీసుకుంటారు మాల ధరించి. కాబట్టి సనాతనమైనటువంటి ధర్మాన్ని మనం అందరూ కూడా ఐక్యతగా లేకపోతే మాత్రం ఉత్తరోత్తర ఇక్కడ అక్కడ ఉన్నటువంటి లెఫ్ట్ అనే పేరు కలిగినటువంటిది లెఫ్ట్ అయిపోవాల్సిందే. ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం దీని యందు తప్పకుండా ఒక దృష్టి సారించి సౌకర్యాలు ఏర్పాటు చేస్తే క్షేమంగాను లాభంగా అందరికీ సుఖంగా ఉంటుందని నా అభిప్రాయాన్ని చెప్తూ ఉన్నాను. ఇది ఖచ్చితంగా మనం అందరం కూడా ఒక్కసారి తెలుసుకోవాల్సిన విషయమే. మరీ హెచ్చరికగానే దీన్ని చూసుకోవాలి. ఈ విధమైనటువంటి అసౌకర్యాలను ఈ వచ్చేటువంటి భక్తులకు ఇన్ని రకాలైనటువంటి కష్టాలు పెట్టడం అనేది కూడా ఇది మనం ఆలోచించాల్సిన విషయమే. కాబట్టి తప్పకుండా దీని యందు కేంద్ర ప్రభుత్వం కూడా కల్పించుకొని అక్కడ ఉన్నటువంటి వాళ్ళను మంచిగా వాళ్ళకి సూచనలు ఇచ్చి దీన్ని సావ్యంగా నడిచేట్టుగా, వాళ్ళకి ఎటువంటి అసౌకర్యాలు లేకుండా ఉండేట్టుగా. ఎందుకంటే వాళ్ళు ఎంతో దూరాల నుంచి వస్తున్నారు. రైళ్లు దొరికిన వాళ్ళు రైళ్లలో వస్తున్నారు, అథవా పాదయాత్ర చేసుకుంటూ సైకిల్ మీద వెళ్లే వాళ్ళు ఉన్నారు. నిజంగా వాళ్ళ బాధ వర్ణనాతీతం. ఎంత కష్టపడి వాళ్ళు అక్కడ పర్వతానికి అక్కడ చేరి అడవిలో ఆ ప్రకృతి కూడా మరి ఆ ప్రకృతి దేవతను కూడా మనం జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండేవాళ్ళం. ఈ శబ్ద కాలుష్యం కానివ్వండి, వాయు కాలుష్యం కానివ్వండి, మరి ఇవన్నీ ఉండేవి కాదు పూర్వం. అక్కడ ఉన్నటువంటి పంబా నదిలో
ఈ అనేక రకమైనటువంటి ఈ మలినాలు కలుస్తున్నాయని విన్నాం, కెమికల్స్. అవును. దీనివల్ల ఏదో లోపలికి చొరబడేటటువంటి ముక్కు ద్వారా వెళ్ళేటటువంటివని. అంటే ఈ స్నానం చేసే విధానం దగ్గర నుంచి మొదలు పెడితే మనకి సనాతన ధర్మంలో చెప్తూ ఉంటారు, నాభిమాత్రే జలే స్థిత్వ అని. ఇక్కడ ఇంత లోతు దిగి నీళ్లలోకి ఈ విధంగా ఈ ముక్కుని కనుక చెవులను ఇలా మూసుకొని కళ్ళను మూసుకొని 3 సార్లు మునక వేయాలి. ఇప్పుడు సబ్బులు రుద్దుతున్నారు, షాంపులు రుద్దుతున్నారు, ఎక్కడైనా సరే మన కృష్ణ, అపవిత్రం చేసేస్తున్నారు. యమున, సరస్వతి ఇత్యాది మహాపవిత్రమైనటువంటి నదులు ఉన్నాయి, మనకు ప్రవహిస్తూ ఉన్నాయి. సస్యశ్యామలంగా ఈ భారతదేశం మొత్తం అందరికీ గురువుగా ఉన్నది ఇప్పటిదాకా కూడా. విదేశాలు సైతం కూడా ఈ భారతీయ సనాతన ధర్మాన్ని చూసి వాళ్ళు ఆచరించాలి, ఇది చాలా ఆచరణ యోగ్యమైనది. ఇక్కడ జరిగే వివాహ వ్యవస్థను కూడా వాళ్ళు నమ్మి ఇక్కడికి భారతదేశానికి వచ్చి ఇక్కడ సాంప్రదాయాన్ని పాటిస్తున్నారంటే ఆలోచించండి. మన అయ్యప్ప స్వామి మాల కూడా అంత పవిత్రమైనటువంటిది. ఆ పవిత్రమైనటువంటి మాలధారణ చేసిన తర్వాత వాళ్ళు ఆ పవిత్రతను వీళ్ళు తలుచుకుంటే, వాళ్ళు ద్వేషంగానో కోపంగానో తలుచుకుంటే ఈ వ్యవస్థ అల్లకల్లోనూ అయిపోవచ్చు కాక. కానీ మనం అనవసరంగా తొందరపడి ఏది కూడా మనం ఇచ్చేయము. కాబట్టి ప్రశాంతతతోనే ఆ గవర్నమెంట్ సరైనటువంటి బుద్ధి గుణపాఠం కూడా తెలియాలి అని చెప్పి మనం అనుకుంటూ ఉన్నాము. కేంద్రం కూడా ఈ విషయాన్ని, ఎందుకంటే సనాతన ధర్మం ఎందు కేంద్రం భారతీయ జనతా పార్టీ అనేక విధాలు కూడా అందరినీ కూడా ఉద్యుక్తులు చేస్తున్నది, ఏకతాటపైకి తీసుకొస్తున్నది. స్వయం సేవకులు కూడా వాళ్ళు కూడా వెళ్ళి వాళ్ళకు కూడా అక్కడ సౌకర్యం కల్పిస్తే వాళ్ళు కొంతవరకు ఈ వ్యవస్థ చూడగలుగుతారు. మనం ఎన్నో చోట్ల పర్వతాలు అధిరోహించేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మనం కేదారం బదిలీ వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఇంకా చాలా కష్టమైనటువంటి వాతావరణం. కానీ అక్కడ మిలిటరీ వారు ఉన్నారు, వాళ్ళు అడుగడుగునా చూస్తూ ఉంటారు, పహారా కాస్తూ ఉంటారు. మరి ఇట్లాంటిది ఇన్ని లక్షల మంది వచ్చేటటువంటి ఆ శబరిమల క్షేత్రానికి ఆ ట్రావెన్కోర్ సంస్థ వారు కనీసం కేంద్రాన్ని కోరి బలగాలను తెప్పించుకొని వీళ్ళకి సరైనటువంటి వైద్య సౌకర్యము, మధ్యలో ఆహారానికి ఇబ్బంది లేకుండా చూసే విధానము. ఇవాళ ఇంత టెక్నాలజీ అభివృద్ధిలోకి వచ్చాం. మనం ఎక్కడుంటే అక్కడ బుక్ చేసుకుంటే వాహనాలు వస్తున్నాయి, ఎక్కించుకుని వెళ్తూ ఉన్నాయి. మరి అట్లాంటిది ఆహారం కూడా పార్సెల్స్ వస్తూ ఉన్నాయి, వెళ్తూ ఉన్నాయి. ఇంత అభివృద్ధి చెందినటువంటి టెక్నాలజీని అక్కడ ఎందుకు ఉపయోగించలేకపోతున్నారు? నిజమే, అది ప్రకృతికి విఘాతం కలపకుండా వాళ్ళు చూడాల్సిన బాధ్యత వాళ్ళది. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకుని వారు ఆ శబరిమలయ అక్కడ కేరళ ప్రభుత్వం, లెఫ్ట్ ప్రభుత్వం ఈ సరైనటువంటి విధానాన్ని కనుక అవలంబ చేయకపోతే మాత్రం వాళ్ళు ఉత్తరోత్తర అనేకమైనటువంటి తీవ్ర పరిణామాలు వాళ్ళు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి రాబోతుందనే మనం అనుకోవాలి. ఇంతమంది ఆగ్రహానికి, ఇంతమంది బాధకు కారణమైన విషయం కాబట్టి మనం తక్కువగా చూడకూడదు. తప్పకుండా దీని యందు అందరూ కూడా ఏకకంఠంతో మనం అందరూ కూడా ప్రయత్నం చేస్తే తప్పకుండా మార్పు అయితే వస్తుందని నా అభిప్రాయం. ఎందుకంటే ఇన్ని ఉదాహరణ మనం చూస్తూ ఉన్నాం, ఇది ఉదాహరణ చూస్తున్నాం కాబట్టి ప్రయాణాలు కూడా వీళ్ళు పాపం వారు చెప్పారు ఇందాక స్వామి, ఆ రోజుల్లో మరి ముళ్ళ బాటల్లో వెళ్లే వాళ్ళు మరి పర్వతాలు ఎక్కాల్సి వచ్చేది, మరి చెట్ల కింద ఉండాల్సి వచ్చేది, అడవి జంతువులతో ఇబ్బందులు ఉండేవి, ఏనుగులు తిరుగుతుండేవి, ఎలుగుబంట్లు తిరుగుతుండేవి. ఇలాంటి తీవ్రమైన పరిస్థితి నుంచి ఇంత టెక్నాలజీ వచ్చినప్పుడు కూడా వాళ్ళు టెక్నాలజీని సరిగ్గా ఉపయోగించుకుని, అంటే కొంత చోట ఫోన్ సిగ్నల్స్ కూడా ఉండేవి కాదు. మరి అట్లాంటి పరిస్థితుల్లో ఇలా గాలికి వదిలేసేసినట్టుగా నిర్లక్ష్య భావంతో వాళ్ళు కనుక ఉంటే మనం దీన్ని ఉపేక్షించే విషయం అయితే కాదని నా అభిప్రాయం. తప్పకుండా దీని యందు తగు చర్య వాళ్ళు తీసుకుని సంస్థ వాళ్ళు ఏదైతే ట్రస్ట్ బోర్డుకు వాళ్ళు 80% వాళ్ళు బాధ్యత తీసుకుంటున్నారు అనుకున్నాం కాబట్టి వాళ్ళే దీన్ని తప్పకుండా ఉండి ఇది నిర్వహణ చేయాల్సిన బాధ్యత ఉన్నది. ఎందుకంటే హరిహర సుతుడు అయ్యప్ప స్వామి, మనం చాలా ప్రేమగా ఎంతో అందరం కూడా ఒకళ్ళకొకళ్ళు కూడా సఖ్యతగా ఉండి అందరూ ఒక చోట కలిసి సహపంక్తి భోజనాలు చేస్తూ ఎంతో శ్రద్ధగా పొద్దున చలికి కూడా వాళ్ళ బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం చేసి వాళ్ళ పూజా కార్యక్రమాలు చూసుకొని మరి మండపాన్ని పెట్టుకుని పీఠాన్ని పెట్టుకుని వీళ్ళు ఇంత కఠోరమైనటువంటి దీక్ష చేసి సాయంకాలం కూడా ఇలాగ వాళ్ళ ఉద్యోగాలు ఏవైనా అవ్వచ్చు కాక, వాళ్ళ పనులు ఏవైనా అవ్వచ్చు కాక, వృత్తి ఏదైనా అవ్వచ్చు కాక, స్వామిమాల ధరించిన తర్వాత వాళ్ళు దీక్షాధారణ చేసిన తర్వాత అందరూ కూడా స్వామి అనే సంబోధించుకుంటారు ఒకళ్ళనొకళ్ళు. కాబట్టి ఆ సమానత్వము, ఆ ఐక్యత ఈ హిందువుల యందు తప్పకుండా ఉండాలి. వాళ్ళకి సరైనటువంటి విధి విధానాన్ని అవన్నీ కూడా దిశానిర్దేశాన్ని మనం చేయగలిగితే ఈ విషయం ఈ ప్రైమ్ 9 ఈ మాధ్యమం ద్వారా వాళ్ళకి తెలియజేస్తే తప్పకుండా మార్పు అయితే వస్తుంది. రేపు ఉత్తర సంక్రాంతి కూడా మకర సంక్రాంతి ఉంటుంది కాబట్టి దానికైనా సరే ఇప్పుడు ఈ విషయాన్ని మనం ఉదాహరణ తీసుకుని దానికైనా వాళ్ళు సంసిద్ధం అవుతారేమో మనం చూద్దాము.
తప్పకుండా అలా చేయాలనే మన ప్రయత్నం. ఎలా అయినా కొంచెం కాస్తైనా దిగొస్తుందేమో, కాస్తైనా ఏర్పాట్లు చేస్తుందేమో అని. రైట్ శ్రీహరి గారు, బద్రీనాథ్, కేదార్నాథ్లో ఇంకా మిగతా చోట్ల శర్మ గారు చెప్పినట్టు మిలిటరీ బలగాలనే పెడతారు, మంచి మంచి సౌకర్యాలు కల్పిస్తారు అని అనుకున్నప్పుడు అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకోవడానికి ఇక్కడ నుంచి దాదాపు 70 నుంచి 80% అయ్యప్ప దీక్షాపరులు ఎంతో నియమనిష్టలతో అసలు పొద్దున్నే లేచి 4 లేచి చల్లటి నీళ్ళతో స్నానం చేసి పూజ అదంతా కార్యక్రమాలు ముగించుకొని భిక్షకు వెళ్ళి ఇంత కష్టపడి ఆ 41 రోజులు 48 రోజులు ఇక్కడ ఇంత కష్టపడి చేసుకొని అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకుందామని వెళ్తే అక్కడ పడరాని పాటలు పడుతున్నారు. అసలు చిన్న పిల్లలు ఏడుస్తున్నారు, వాళ్ళని తోసేస్తుంటే నిజంగా ఆ వీడియోలు చూస్తుంటే ప్రతిరోజు దాని గురించి ఒక 100 వీడియోలు వస్తుంటే చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. కనీస మిలిటరీ బలగాలు అంటున్నారు, కనీసం అక్కడ పోలీస్ భద్రత కూడా లేదే. ఒకవేళ ఇప్పుడు రోజుకి 1,00,000 మంది భక్తులు వెళ్తున్నప్పుడు దాదాపు 8,500 మంది పోలీసులను 10,000 మంది పోలీసులను పెట్టాలని అనుకుంటే కనీసం అక్కడ ఎంత 3,500 మంది పోలీసుల్ని భద్రతా నిమిత్తం పెడుతున్నారంట. ఇది ఎంత శోచనీయం అనుకోవాలి. అండ్ అయ్యప్ప భక్తులు ఇంతగా వస్తున్నారు, ఏటేటా పెరుగుతున్నారు అనుకున్నప్పుడు ఇది ఎవరి లోపం అయి ఉంటుంది? అంటే ఇప్పుడు ఆలయ ట్రస్ట్ బోర్డు లేకపోతే ట్రావెన్కోర్ బోర్డు మెంబర్ని అనాలా, లేకపోతే అక్కడున్న ప్రభుత్వాన్ని అందాలా? లేదు వీళ్ళది ఒక 80% ఉంది, వాళ్ళది ఒక 20% ఉంది అనుకున్నప్పుడు ఇదంతా సౌకర్యాలు కల్పించాల్సింది ఎవరు? బోర్డే కదా. మరి ఆ బోర్డు కూడా ఎందుకు స్వాముల పట్ల ఇంత నిర్లక్ష్యం? ఇది ఒక మీకు విచిత్రమైన చెప్తాను. శర్మ గారు కూడా ప్రస్తావించారు కేంద్ర ప్రభుత్వం చూడాలని. మీకు స్వదేశీ దర్శన్ పేరుతోటి కేంద్ర ప్రభుత్వం అండి 55 కోట్ల రూపాయల నిధులు కేటాయించిందండి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ శబరిమల ఆదాయంతో సంబంధం లేకుండా స్వదేశీ దర్శన్ పర్యాటన శాఖ 55 కోట్లు మంజూరు చేసింది. దాంట్లో 34 కోట్లు ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వానికి విడుదల చేసింది. ఆ టూరిజం సర్క్యూట్ లో కూడా అంటే ఎక్కడికి మీకు చెప్పాలంటే దీన్ని శబరిమలై, ఎరిమలి, పంప ఈ 3 సర్క్యూట్ కలుపుతూ వెళ్ళడానికి వీలుగా అనుకూలంగా 55 కోట్లు కేటాయించిందండి. 33 కోట్లు ఇప్పటికే రిలీజ్ చేసింది. అంటే మీరు ఇప్పుడు ఆలోచించండి, కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఇంత నిధిని కూడా అంటే అది శబరిమలై ఆదాయంతో సంబంధం లేదు, అలాగే వాళ్ళ ఏమి ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించేసి ఇప్పుడు ఏదో పారామిలిటరీ లేకపోతే అక్కడ అధికారులు అంటున్నారు. సో పోలీసులు దాన్ని ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేయడం. రెండవది అక్కడ ఇచ్చినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధుల్ని పూర్తిగా వాళ్ళు మరి మీకు పక్కదారి పట్టించారంటే ఇంకో ఆశ్చర్యం కూడా మనకు అనిపిస్తుంది. మీకు మధ్యన బంగారు తాపడం చేయడానికని శబరిమలైలో ఉపయోగించిన నిధులు సుమారుగా 4.5 కోట్లు ఆ కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన సభ్యుడు దాన్ని దుర్వినియోగం చేశాడని వెలుగులోకి వచ్చిందండి. కాబట్టి దీన్ని మరి ఎలా అర్థం చేసుకుంటాం అంటే ఒక పక్కన కేంద్ర ప్రభుత్వం ఆదాయ వనరులు ఇస్తుంది, రెండో పక్కన భక్తులు డబ్బులు ఇస్తున్నారు. వీటిని పక్కన పెడితే ఆ బోర్డు సభ్యుడు ఎవరైతే ఉన్నాడో ఆ కమ్యూనిస్ట్ సంబంధించినటువంటి వ్యక్తి మధ్యన మనకి వార్తల్లో రావడం కాదు, అది మధ్యన కేసు కూడా రిజిస్టర్ అయింది. అది చర్యలు వాళ్ళు ఎలా తీసుకుంటారో లేదో మనకి పక్కన పెడితే 4.5 కోట్లు బంగారం తాపడం విషయంలో జరిగిందండి. సో అంటే దుర్వినియోగం కేవలం భక్తుల్ని నిరుత్సాహపరచడము, ఆధ్యాత్మిక మనోభావాలు, మానసికమైనటువంటి హిందుత్వానికి సంబంధించిన విషయాన్ని నీరుగార్చడము ఇది ఒక చర్యగా చేస్తున్నారండి. అంతెందుకంటే మనకి అక్కడ వావర్ అనేటటువంటి ఒక ముస్లిం యోధుడు ఎప్పుడు అయ్యప్ప అండి ఎప్పుడు వావరు అంటే ఏదో ఒక మత సంయమనం పేరుతోటి కొత్త చరిత్రని దాంట్లో చూపించడం అంటే చెప్పించడం అంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఇది హిందూ ముస్లిం సఖ్యత, ఇది హిందూ ముస్లిం సఖ్యత సంబంధించింది కాదండి. హిందువులు పూర్తిగా సనాతనులు ఈ మాలలు ఇప్పుడు ఇందాక చెప్పారు రకరకాల మాలలు ధరిస్తూ వాళ్ళు ఆధ్యాత్మికంగా ఒక అంత కఠినమైన యాత్రకు పూనుకున్నప్పుడు కూడా దాన్ని నిరుత్సాహపరచడం, కింద దించడం. ఇప్పుడు పంపా నది ఇందాక కలుషితం గురించి చెప్పారు. సో ప్రభుత్వం కేంద్రం పూర్తి చర్యలు తీసుకున్నప్పటికీ కొన్ని విషయాలు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అమలు జరగాల్సి ఉంటాయి. అలాగే దేవస్వం బోర్డు దానికి ఉన్నటువంటి స్వతంత్రత ఏ మేరకు ఉందో మనకి విషయం విదితం లేదు. కానీ అక్కడ అది నిధులు దుర్వినియోగం అండి. ఇప్పుడు 100 కోట్లు అన్నారు, పారదర్శకత లేదు, అక్కడ ట్రాన్స్పరెన్సీ లేదు, నిధులు ఎంత ఖర్చు అవుతున్నాయి ఏంటనేది ఆ కమ్యూనిస్ట్ ప్రభుత్వం ప్రజలకు చెప్పింది లేదు. ఇన్ని వస్తున్నాయి ఏదో చెప్తారు. ఇప్పుడు అక్కడ ప్రైవేటు వ్యక్తులు సంపాదించుకుంటున్నటువంటి విషయాలు పక్కన పెడితే దేవస్వం బోర్డులో ఉన్నటువంటి 600 కోట్ల నిధులకి ఎక్కడా లెక్క జమ లేదండి. అసలు ఏం చేశారో ఇంకా వాళ్ళు మనం ఆశించడం
ఏం చేశారో తెలీదు. స్వయంగా వచ్చినటువంటిది నిధుల్ని బంగారం స్కామ్ జరిగిందండి, ఆలయంలో స్కామ్ జరిగింది. అలాగే మత సహిష్ణుత పేరుతోటి కొత్త కథలు చొప్పిస్తున్నారు. ఆ తర్వాత అడుగున కోర్టులు జోక్యం చేసుకుని చెప్తున్నప్పటికీ చేయడం లేదు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నప్పటికీ వాళ్ళు దాన్ని తీసుకోవట్లేదు. మీరు అన్నట్టు రక్షణ చర్యలు తీసుకోవట్లేదు. ఇన్ని లక్షల మంది భక్తులు వస్తారని కొన్ని దశాబ్దాలుగా తెలుస్తోంది. ఆ దశాబ్దాలుగా అనుభవం ఉన్న చోట కూడా వాళ్ళు ఈ విధంగా చేయించుకుంటూ మనకి ఏ స్థలానికి వాళ్ళకి సంబంధించినటువంటి లోకల్స్ ఉన్నారో ఆ లోకల్స్ కి తెలుస్తుందండి. ఇప్పుడు మనకంటే శబరిమల అక్కడ ఇందాక స్వాములు వెళ్ళారు కాబట్టి, మన శ్రీనివాస స్వామి వారు వీరు వెళ్ళారు కాబట్టి అక్కడ ఉన్న కష్టాల గురించి చెప్తున్నారు. సాధారణ ప్రజలకి ఏంటండి భక్తి, ఇప్పుడు ఇక్కడ తిరుమల కాళ్ళతో మెట్లతో ఎక్కాలి, సెంటిమెంట్ ఉంటుంది. కింద కేదార్నాథ్ బద్రీనాథ్ అన్నారు, అక్కడ ఆక్సిజన్ కొరత ఉంటుంది. ఇక్కడ కూడా కొండ ప్రాంతం, ఆక్సిజన్ సంబంధించినటువంటి కొరత ఉంటుంది కాబట్టి ఆక్సిజన్ అందించాల్సి వస్తుంది. ఇటువంటిది లేదు కానండి. ఇదే లెఫ్టిస్టులు శబరిమలకి ఈ తర్వాత ఈ బహిష్ట మహిళలు ఎందుకు వెళ్ళకూడదు, అలా చేస్తే ఏం పోతుంది అని మరి ఆ ఒరవడితో సుప్రీంకోర్టు తలుపులు తట్టి సుప్రీంకోర్టు ఆదేశాలు తెచ్చుకొని అక్కడ చేసిన అల్లర్లు చేసినటువంటి వ్యవహారం కనపడుతుంది. అంటే ఇది స్పష్టంగా హిందుత్వం పట్ల సనాతనం పట్ల చూపిస్తున్నటువంటి ద్వేషభావం కాకుండా ఇక్కడ ఏదో విధంగా దీన్ని ఎదుర్కోవాలి. మన అదృష్టం దురదృష్టం అక్కడ విదేశీ మతాల యొక్క ప్రాబల్యము, తర్వాత అధర్మీయులు అంటే నాకు మతం లేదని చెప్పుకుంటూ మళ్ళీ దేవస్థానం మీద ఆధారపడి, దేవాలయ బోర్డు మీద ఆధారపడి ఆ డబ్బులు తింటూ, సో ఇది పూర్తిగా ఖండించదగ్గదండి. ఇప్పుడు దీంట్లో మనకి ఆధ్యాత్మికవేత్తలు కూడా చాలా స్పష్టంగా, ఇందాక శర్మ గారు కూడా చెప్తున్నారు, ఆధ్యాత్మిక స్వయం సేవ వెళ్ళి మేము సెల్ఫ్ గా మేము చేస్తామంటే చేయనివ్వరండి. అక్కడ మీరు ఏమైనా వసతి కల్పిస్తాము, వీళ్ళకి మంచినీటి సౌకర్యం ఇస్తాము, లేకపోతే వీళ్ళకి ఫస్ట్ ఎయిడ్ సంబంధించి చేస్తాము, ఆహార పొట్లాలు అందిస్తామంటే కూడా నిరోధిస్తారండి అక్కడ. అంటే స్వయంగా సేవ చేద్దామన్న వాళ్ళు ఆపుతున్నారు. కేంద్రం ఇచ్చేటటువంటి నిధుల్ని దుర్వినియోగం చేస్తున్నారు. స్వయంగా లోక్సభలో చెప్పారండి, ఇప్పుడు వాళ్ళు ఏదో మాకు ఇంత నిధి రాలేదని చెప్పిన స్వయంగా లోక్సభ ప్రశ్నోత్తరాల సమయంలో 55 కోట్లు మంజూరు చేయడం అయింది. 46 కోట్లకి ఎస్టిమేషన్ అయింది ఆ రోడ్డును రహదారి సర్క్యూట్ కి. మరి అదే కేదార్నాథ్ బద్రీనాథ్ ఇక్కడ అన్ని కూడా రోడ్ సర్క్యూట్లు ఏర్పడ్డాయండి. అత్యంత గుహలు, హిమాలయాల్లో ప్రవేశాలను కూడా ఇవాళ మనకి దారులు ఏర్పడ్డాయి అక్కడ. ఇందాక స్వామి గారు చెప్పారు, ధర్మ గారు కూడా, మనకి ఇక్కడ కుంభమేళాకి ఎటువంటి ఏర్పాట్లు జరిగాయండి, ఎంత చక్కగా ఇన్ని కోట్ల మంది స్నానాలు చేయగలిగారు. ఇప్పుడు వారు ఇందాక చెప్పారు పుష్కరాలకి మనం ఎంత ముందుగా ఏర్పాట్లు చేసుకోగలుగుతున్నాం. అయితే ఏదైనా ప్రమాదం జరిగింది అనుకోండి అమ్మా, లేకపోతే ఏదైనా వివాదం జరిగింది అనుకోండి, దానికి మాత్రం వీళ్ళు యాగి చేయడానికి ఉంటారు. అంటే ఇప్పుడు మొన్న ఏదో బస్సు దేవస్థానానికి వెళ్తోంది, బస్సు ఏదో బోల్తా పడింది, అక్కడ ఏదో జరిగిందంటే అప్పుడు మాత్రం దేవుడికి దర్శనానికి వెళ్తున్నటువంటి భక్తుల మరణం అంటే అక్కడ సెంటిమెంట్, యాంటీ సెంటిమెంట్ క్రియేట్ చేస్తారు. అది ఇప్పుడు దేవస్థానానికి వచ్చేసరికి 2 లక్షల మంది 48 గంటలు ఎలా దర్శనం చేసుకుంటారండి? అసలు అవకాశం ఉందా? కఠోరమైనటువంటి దుర్గమ మార్గం అది, ఎక్కడ సౌకర్యాలు లేవు. మీరు అన్నట్టు ఇందాక చిన్నపిల్లలు, 9 సంవత్సరాల పిల్లలు, ఆ చిన్నపిల్లలు పాదాలు ఉంటాయి, ఎంత నిష్ఠతో 40 రోజుల పాటు. ఇప్పుడు దర్శనానికి కూడా తిరుమలలో దర్శనానికి ఒక 18 గంటలో 16 గంటలో పట్టినప్పుడు అక్కడ పాలిస్తారు, లేకపోతే అన్నప్రసాదం ఇస్తారు, మధ్యలో అన్ని కంపార్ట్మెంట్లను అంటే వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళకు దగ్గర తీసుకెళ్లి ఇస్తూ ఉంటారు. తిరుపతిలో మనం చూస్తూ ఉంటాం. అసలు భక్తులు ఎప్పుడు కూడా అసౌకర్యానికి గురవ్వరు. అలాంటప్పుడు చిన్న పిల్లలు, వృద్ధులు ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు అయ్యప్ప క్షేత్రంలో కనీసం ఆ సౌకర్యాలు కల్పించకపోతే ఎలా చెప్పండి? ఇది చాలా అండి. ఇప్పుడు కేంద్రం నుంచి డబ్బులు తింటున్నారు, ట్రావెన్కో దగ్గర నుంచి డబ్బులు తింటున్నారు. ఇన్ని డబ్బులు తింటున్నప్పుడు కనీసం భక్తులకు ఆ మాత్రం సౌకర్యాలు కల్పించకపోతే ఎలా? ఎంత బాధ. మాస్టర్ ప్లాన్ లేదు, పర్యావరణ అనుమతులు లేవంటారు, తర్వాత వీళ్ళకి భక్తి లేదు. ఇప్పుడు 41 ప్రతి మనం గుడికి దర్శనానికి వెళ్ళటం లేదు, అక్కడ 41 రోజులు దీక్ష చేసుకుని వెళ్ళే దీక్షాపరులు వెళుతున్నటువంటిది. సాధన పరంగా తత్వపరంగా మనం చూసుకుంటే అటువంటి దాన్ని ఎంత కష్టం చేయాలనుకుంటుంది స్వామి. ఇదేమైనా కొత్తగా వచ్చిందా? అయ్యప్ప స్వామి దర్శనం కానీ, మకర జ్యోతి దర్శనం కానీ, దీక్షలు కానీ ఇవేమైనా కొత్తగా వచ్చాయా? ఎన్నో ఏళ్ల నుంచి మనం చూస్తూనే ఉన్నాం. మాస్టర్ ప్లాన్ అనేది ముందు నుంచి ఎందుకు ఉండదు? పోనీ ప్రభుత్వాలు మారిన తర్వాత అయినా ఆ మాస్టర్ ప్లాన్ రూపొందించవచ్చు కదా, ఎందుకు రూపొందించట్లేదు? ఇదంతా అంటే కావాలని దీన్ని బట్టి చూస్తుంటే ఏంటంటే మన హిందువులను కానీ సనాతన ధర్మాన్ని కానీ అణిచివేతే ధోరణి అనేది కనిపిస్తుంది అనుకోవాలా? 100% ఉంటుందమ్మా. అంటే ఇండైరెక్ట్ గా ఇప్పుడు మనం చూస్తుంది ఏంటంటే
ఇప్పుడు అవతల ఏం జరుగుతుందో పట్టించుకోలేని వాడు ప్రభుత్వంలో ఉండడానికి అర్హత లేదు. మేనేజ్మెంట్ చేయలేని వాడు మేనేజ్మెంట్ వదులుకోవాల్సింది కదా. ఓ మేనేజ్మెంట్ చేయాల్సినటువంటి ప్రభుత్వమే నిర్లక్ష్యం చేస్తే ఎవరికి మొదలు పెట్టుకుంటాం మనం? అదే కదా. కంచే చేను మేస్తే ఎవరు చెప్పుకోవాలి మనం? ఇక్కడ ఉన్నది కంచె చేను మేస్తే ఏం చేయాలి మనం? ఏ ప్రభుత్వము లెఫ్ట్ ప్రభుత్వము రెండు కూడా అలాగే ఉన్నాయండి. ఏ ఒక్క ప్రభుత్వం ఏదో అనుకూలమైందని కాదు, అక్కడ ముస్లింల మీద ఆధారపడే ప్రభుత్వం. మిగతా ధర్మాలకు ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్, వాళ్ళ యాత్రలకు ఇచ్చిన డబ్బులు, కానీ మన డబ్బులతో వాళ్ళని ఖర్చు పెట్టి పంపిస్తే మనం ఏం అనలేదు. కానీ మన ధర్మంలో మనం ఖర్చు పెడుతున్న డబ్బుల్లో మనం ఇచ్చిన 600 కోట్లు కనీసం 100 కోట్లైనా ఖర్చు పెట్టంటారా అంటే ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి ఈ నిధులు? అదే కదా. ఏం చేస్తున్నారు వీళ్ళు విధులు చెప్పండి. సో వీళ్ళు చేసేవి ఇప్పుడు మనకి నిధులు ఎంత వస్తూ ఖర్చు పెట్టకపోతే వీడి ఫెసిలిటీ దేనికోసం? ఏమనంటే 41 రోజులు మీరు దీక్ష చేస్తున్నారు కాబట్టి మీరు అలా పైకి ఎక్కాల్సిందే, అలా ఒట్టి కాలతో ఎక్కాల్సిందే అనే నియమం ఉంది. కానీ క్యూలో వెళ్ళడానికి ఆ నియమం లేదు కదా. ఇప్పుడు మెట్లు ఎక్కిన తర్వాత క్యూలో నించోడానికి ఆ అడవుల్లో అండి అప్పుడు పులులు ఏమొస్తాయో భయం, చిన్న చిన్న బలుబు మాకు ఇప్పుడు ఉన్నటువంటి సెల్ ఫోన్లు కూడా లేవు, పెద్దగా పట్టుకోవడానికి లేదు. ఇరుముడి పట్టుకోవడం ఒక బరువు, పైన ఎక్కడం ఇంకొక బరువు, మనుషులు తోసేస్తూ ఉంటారు. మిగతా వాళ్ళు చేసినటువంటి దౌర్జన్యాలు చేస్తుంటారు. ఎవరు అదుపు ఆపన లేదు. ఎంతో మంది శరణమయ్యాప అయిపోతుంటారు మధ్య మధ్యలో. సో వీళ్ళకి దిక్కు ఎవరు అన్నాడు? భగవంతుడే మనకు దిక్కు. అలా మన భగవంతుడి మీద భారం వేస్తే ఆయన ఏదో కాపాడతాడు, దానిలో డౌట్ లేదు. ఎందుకంటే మా తమ్ముడు అక్కడ తప్పిపోతే మళ్ళీ వెళ్ళి అక్కడ ఎవడో చెప్పాడు, పోలీస్ అని చెప్పాడు, లోపలికి వెళ్ళి దండం పెట్టుకుంటే అంటే మళ్ళీ లోపలికి వెళ్ళి దండం పెట్టుకుంటే మళ్ళీ వెంటనే ఎదురుగా కనబడ్డాడు. అమ్మాయి అయ్యప్ప నోడరా బాబు అనుకున్నాను. అంటే మీకు ఇమ్మీడియట్ గా ఉన్న భక్తికి అక్కడ మనకి దొరకలేదు అన్నటువంటి ఒక దీనికి అక్కడ నిదర్శనం కనబడుతుంది. నాకు చెప్పేది అంటే నాకు నిదర్శనం కనబడింది. అదే కనబడలేదు, ఎక్కడ పారిపోయాడు ఏంటో అని నేను టెన్షన్ పడుతుంటే అక్కడికి వెళ్ళి దండం పెట్టుకో మళ్ళీ వెనక్కి రా అన్నాడు ఆయన. మళ్ళీ 18 మెట్లు ఎక్కుని దేవుని దర్శనం చేసుకుని మళ్ళీ వచ్చేసరికి వెంటనే వచ్చి ఉన్నాడు. అక్కడ ఎక్కడికి వెళ్ళిపోవాలి అంటే ఇక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్ళాను అన్నాడు. అక్కడ అంటే మనకి టాయిలెట్స్ లేవు. అక్కడ 1 కిలోమీటర్ పోవాలండి ఆ రోజుల్లో టాయిలెట్లకి. ఎక్కడ లేవు, తినడానికి ఎక్కడ లేదు. ఆ పక్కనే టాయిలెట్స్, ఈ పక్కనే మూత్రస్థలి, యాత్రస్థలి, సాని కొంప సాధమటం. ఇది మన కాళోజీ నారాయణరావు గారు చెప్పినట్టుగా అంత భయంకరమైన పరిస్థితి అప్పట్లో ఉంది. ఇంకా ఇప్పుడు మెరుగుపరుచుకోవచ్చు కదా, డబ్బులు వస్తున్నాయి, డబ్బులు లేకపోవడం కాదు కదా. సౌకర్యాల ఫెసిలిటీస్ మనం కల్పించుకోవాలి. వాళ్ళకి మనసు లేదు. ఎందుకంటే మనం చేయాలనుకుంటే ఏదైనా చేయగలుగుతాం. మిగతా మతస్థులకు పంపించినటువంటి శ్రద్ధ, ఎందుకంటే ఓట్లు మనం వేయటం లేదు కండి. తెలుగు వాళ్ళు 70-80% మంది వెళ్తున్నాం, మన ఓట్లు లేవు అక్కడ. మన ఓట్లు ఉన్నట్లయితే కనీసం మన ఓట్లు వేస్తారో రేపు పొద్దున మనం కిందకి తింపేస్తారని భయమైనా ఉంటుంది. ఆ భయం భక్తి కూడా లేదు కదా. సో మనం దీనికి ఎవరు నిలబెట్టుకోవాలి చెప్పండి. సో మనం ఏం చేయాలంటే కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ అందరూ కలిసి సంఘాలంతా సంఘటితమై పోరాటం చేయాలి అని నా ఉద్దేశం, అంటే ముఖ్య ఉద్దేశం. ముగ్గురు కూడా కలిసి సంఘటితంగా పోరాటం చేసి, గతంలో అందరూ తీర్మానించుకున్నారు ₹1 మనం ఉండిలో వేయకూడదని నిర్మాణించుకుని ₹1 వెళ్ళకుండా మళ్ళీ మామూలుగా స్టార్ట్ అయిపోయింది. ఒక చిన్న సందేహం ఉన్నది. సందేహం ఏంటంటే ఇప్పుడు ఈ 41 రోజులు దీక్ష చేసుకుని వెళ్ళి స్వామిని దర్శించుకోవాలనుకుంటున్న దీక్షాపరుల పట్ల ఆ టైంలో మాత్రమే ఇలా ఉంటుందా, లేదు మిగతా టైంలో కూడా అలాగే ఉంటుందా? లేదు మన హిందూ అయ్యప్ప దీక్షాపరులు వస్తున్నారు కాబట్టి ఇలా చేయాలని చెప్పి ఉంటుందా? లేదు ప్రతిసారి కూడా అయ్యప్ప స్వామి దేవాలయంలో ఇలాంటి సంఘటనలే జరుగుతూ ఉంటాయా? ఇది సీజన్ కదా, సీజన్ లో మాత్రమే ఇలా ఉంటుందా? మీ ఎక్స్పీరియన్స్ ఏంటి చెప్పండి. అంటే నాకు కాదమ్మా, అంటే ప్రతి 364 డేస్ ఉండదు కదా గుడి. ఈ 41 రోజులు దీక్షా టైంలోనే ఓపెన్ చేస్తారు, కొన్ని సందర్భాల్లో మాత్రమే ఓపెన్ చేస్తారు. మొత్తం సీజన్ లో 2-3 సీజన్లోనే తీస్తారు, అంతకన్నా ప్రతి సీజన్ లో ఓపెన్ చేసే సందర్భాలు అయితే లేవు. మరి అలాంటప్పుడు ఈ 2-3 సీజన్లో 2-3 నెలల్లో ఓపెన్ చేసినప్పుడైనా కూడా భక్తులకు ఈ మాత్రం సౌకర్యాలు కల్పించకపోతే ఎట్లా ప్రభుత్వాలు? అట్లీస్ట్ అంటే 99% స్వాములే కదమ్మా ఉండేది. ఎవరు సివిల్ స్వాములు అన్న వాళ్ళు వెరీ రేర్. వాళ్ళు కూడా అయ్యప్ప నల్ల బట్టలు వేసుకుని, మన రాష్ట్రపతి నల్ల బట్టలు వేసుకుని తల్లి దర్శనం చేసుకుంది అంటే ఎంత ఆదర్శపరంగా వెళ్ళిందండి ఆ తల్లి. అంటే మనం చెప్పేది అంటే శ్రీమూర్తి అయినా ఎంతో భక్తితో వెళ్ళింది ఆవిడ. సో మనం అక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే ఏ సీజన్ ఆ సీజన్ లేదు. దెర్ ఇస్ నో రీజన్ ఫర్ దిస్ సీజన్.
వాళ్ళ ఇంటెన్షన్ ఈజ్ డిఫరెంట్. ఇంకోటి ఇప్పుడు పని స్వామి చేయకపోతే అర్థం దర్శనం ఏంటి? శ్రద్ధ లేదు అంటే ఏంటి? దర్శనం ఓట్లు వేస్తే శ్రద్ధ విషయంలో ఉంటుంది, ఓట్లు లేకపోతే శ్రద్ధ ఉండదు కదా. శ్రీనివాస స్వామి గారు, దర్శనం విషయంలో ఎలా ఉంటుంది? ఎందుకంటే కొన్ని రోజుల క్రితం దర్శనం విషయంలో మనం చూసాం, ఒక సెలబ్రిటీ వస్తే వాళ్ళందరినీ ఆపేసి ఆయనకు మాత్రమే స్పెషల్గా అక్కడ నించోపెట్టి దర్శనాన్ని కల్పించారు కదా. మరేంటి ఆ దర్శనం, స్వామిని దర్శనం చేసుకోవాలన్నా కూడా సెలబ్రిటీస్ వస్తే ఇంత పకడ్బందీగా ఉంటుందా? మరి మిగతా వాళ్ళ దర్శనం ఏంటి? మిగతా వాళ్ళ భక్తులు కాదా? శ్రీనివాస స్వామి గారు. సో అమ్మా, అంటే సెలబ్రిటీలు మీరు చెప్తున్నారు కదమ్మా, మీరందరూ సెలబ్రిటీలు ఎందుకు పోదండి? ఎంతో పూర్వజన్మ సుకృతమే పుణ్యం చేసుకుని సెలబ్రిటీలు అవుతారు. మీది ఇలాంటి సెలబ్రిటీలు అక్కడికి వెళితే అమ్మ ఈ అమ్మాయి వచ్చింది, లేకపోతే ఈ సినీ యాక్టర్ వచ్చింది అనేటువంటిది ఇది ఒక దైవ బలమే అన్నమా. అది కూడా సెలబ్రిటీలు లేకపోతే మినిస్టర్లు వీళ్ళందరూ, ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ అయ్యాడంటే ఏదో పూర్వజన్మ సుకృతం ఉంటే కానీ ప్రైమ్ మినిస్టర్ కాలేదు కదా. ప్రతి వాళ్ళు అవ్వలేరు. అంటే వాళ్ళకి ఏదో సుకృతం ఉండి వాళ్ళకి అనుమతి కలిగి వాళ్ళకి దర్శనం కలుగుతుంది. వాళ్ళకి ఇస్తున్నాను మాకు ఇవ్వలేదు అన్నది మీరు చెప్పింది యథార్థమే. ఎందుకంటే నేను వెంకటేశ్వర దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు ప్రాబ్లం వచ్చింది స్వామి, నించోలేను, నేనేం చేయలేను, నా పరిస్థితి ఏంటి అనే దండం పెట్టుకుంటే ఆయన ఒక గంటలో లోపల తీసుకెళ్లి బయటకు తీసుకొచ్చాడమ్మా. అప్పుడు అన్నాడు భగవంతుడు ఉన్నాడు అన్నది. అంటే మీరు అన్నది సెలబ్రిటీలకే కాదు, నాలాంటి వాడు కూడా భగవంతుడు ఉన్నాడని చెప్పడానికి భక్తి ఇంపార్టెంట్ నా ఉద్దేశంలో. సెలబ్రిటీలకు ఇచ్చామా లేదా మినిస్టర్లకు ఇచ్చామా అన్నది ఆ క్షణం గంట 2 గంటలు డిలే అవుతుందేమో తప్ప భక్తుడిని ఎక్కడైనా ఈడ్చుకు లాక్కుని వస్తాడు ఆయన. దర్శనం చేయించు సెలబ్రిటీ కాదమ్మా, భక్తి ఉన్నవాడిని ఎక్కడికైనా తీసుకుని వస్తాడు అనేది నాలాంటి సామాన్యుడికే నేను ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. అంటే అప్పట్లో అదొక వివాదం కూడా చెలరేగింది కదా దానిపైన. అంటే సెలబ్రిటీలు వస్తే కనుక ఇలా ఆపేస్తారా, మామూలు భక్తులకి దర్శనాన్ని కల్పించారా? ఆయన అయితే చాలా స్పెషల్ గా చూస్తున్నారని అప్పట్లో ఒక వివాదం జరిగింది. ఎప్పుడైనా అలా అనుకోవడం తప్పలేదు అది. ఎందుకంటే వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వాలి, ఒక పలానా పర్టికులర్ టైమింగ్. ఇప్పుడు టీటీడీలో మనం ఏం చేస్తారు, ఈ యొక్క బ్రహ్మ దీనిలో వీటిలో వాటిలో మనం ఇవ్వము అని ముందుగా డిక్లేర్ చేసి ఈ టైంలో మీరు రావద్దు, మీకు సెలబ్రిటీలు కాదు కదా ఎవరికి ఇవ్వము అని చెప్పేసి ముందు డిక్లేర్ చేస్తారు. అంటే ఒక సిస్టమ్ ఉంది, దెర్ ఇస్ అ సిస్టమ్. ఇక్కడ సిస్టమ్ లేదు. ఏదో మనం ఆచారం వీళ్ళు పడతారు, వీళ్ళు పాటలు పడని అన్నట్టుగా ఉంటారు. ఎన్నో కష్టాలు అనుభవించాం. ఎవరెస్ట్ ఎక్కిన వాడికి చిన్న బోడికొండ ఎక్కడానికి ఏముంది, ఎక్కేస్తాం లే అనుకుంటే దీనిలో ఉంటారు. అంటే అంత భక్తితో ఉంటారు. అమ్మా మీకు 41 రోజులకి రోజు 10 కిలోమీటర్లు నడిచి ప్రాక్టీస్ చేశానమ్మా. ఏ అలవాట్లు లేకుండా కుట్టికాలతో 10 కిలోమీటర్లు బండల మీద రాళ్ల మీద ప్రాక్టీస్ చేసి నేను దీక్ష చేశాను. అంటే అంత భక్తితో చేస్తాము దీక్ష. అంతేగాని ఏదో చేసామా ఇప్పుడు 42 సెలబ్రిటీ వచ్చారు చేశారంటే మన అదృష్టంతో భగవంతుడు లోపల తీసుకొచ్చి లాక్కొని వస్తాడు. చెప్తాం కదా, భక్తితో భగవంతుని చేరుకోవచ్చు, దానిలో డౌట్ లేదమ్మా. సనాతన ధర్మం మనకి ఇచ్చినటువంటి గొప్ప వరం అది. సెలబ్రిటీలు కాదు, పిఎం కాదు, సీఎం కాదు, ఎవడన్నా సరే మనకు సెలబ్రిటీ ఒకసారి వెళ్తున్నప్పుడు నేను పక్కన ఉంటే క్యూలో పక్కన ఉండిపోవడం వల్ల నన్ను తప్ప మీద వాళ్ళందరినీ పంపించారు. మరి నేను సెలబ్రిటీ కాకపోయినా భగవంతుడు నాకు దర్శనం ఇప్పించారా లేదా? భగవంతుడికి పార్షియాలిటీ ఉండదు, భగవంతుడికి పార్షియాలిటీ ఉండదని నా నమ్మకం. శర్మ గారు, దేవుణ్ణి దర్శనం చేసుకోవడానికి మనం ఇక్కడ నుంచి టికెట్లు బుక్ చేసుకొని ఇవన్నీ చేసుకొని వెళ్తాం. అంటే ఈ ఆదాయం వాళ్లకు కావాలి, కానీ భక్తులు దర్శనం చేసుకోవడానికి వచ్చే దేవుని దర్శనం చేసుకోవాలనుకొని వచ్చే భక్తులకి మాత్రం ఇంత నిర్లక్ష్యంగా చూడడము, భక్తుల్ని వాళ్ళ మీద ఇంత కర్కశంగా ప్రవర్తించడము, అసలు ఆ వీడియోలు చూస్తుంటే ఎంత బాధ అనిపిస్తుందో. పంబా నదిలో మునగడానికి కూడా ఆలోచించే పరిస్థితి ఏర్పడింది వాళ్ళ. అంటే పంబా నదిలో కూడా మునిగితే ఇంకేదో వ్యాధులు వస్తూ ఉంటాయి. ఓకే, స్వామి దయ వల్ల అసలు మనకి ఏమీ జరగదు, డాక్టర్లు కూడా అదే చెప్తున్నారు. మీరు అసలు ఏమీ జరగదు, చిన్న చిన్న వ్యాధులు వస్తాయి, దాన్ని మీరు ఇంటికి వచ్చిన తర్వాత అయినా సరే దానికి సంబంధించి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చిన్న మందులు వాడితే సరిపోతుందని చెప్తున్నారు. ఎందుకు ఆ పంబా నదిలో కూడా ఇంతటి నిర్లక్ష్యం ఎందుకు? ఇక్కడ ముఖ్యంగా మనం చూసినట్లయితే భాష సమస్య కూడా లేదండి. భాష అనేది సహజంగా ఆంధ్ర వాళ్ళకి కానివ్వండి, తెలంగాణ వాళ్ళకి కానివ్వండి, కర్ణాటక వాళ్ళు కానివ్వండి, తమిళనాడు వాళ్ళు కానీ వీళ్ళు హిందీ మాట్లాడగలుగుతారు. మనం పూరి క్షేత్రం, జగన్నాథ క్షేత్రానికి వెళితే చూడండి, ఒక గొప్ప చక్రవర్తి రాజవంశం వాళ్ళు చీపురు పట్టుకు ఊడుస్తారు అక్కడ. చూడండి, నేను రాజుని, నేను గొప్పవాడిని అనే భావం లేదు ఆయనకి. సేవ చేసే వాళ్ళు అవన్నీ మర్చిపోతారు కదా శర్మ గారు. దేవుడి దగ్గర సేవ చేయాలి, రథాన్ని లాగడానికి అందరూ పాల్గొంటారు. అంటే చూడండి, ఇక్కడ భాషతో సమస్య లేదు. అక్కడికి చేరడానికి వీళ్లకు సరైన వసతులు ఇవ్వమని మనం కోరుతున్నాం ప్రత్యేకంగా. తరువాత
ముందరగానే అన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఇప్పుడున్న టెక్నాలజీకి ఫోన్ పే, గూగుల్ పే ఇట్లాంటివన్నీ వస్తున్నప్పుడు ప్రయాణానికి కూడా అన్ని రిజర్వేషన్ చేసుకుని అవును. ప్రశాంతంగా వెళ్ళాలనుకున్నప్పటికీ ఏదో ఇబ్బంది పడ్డా వెళుతున్నాం, గమ్యానికి చేరుతున్నాం. కానీ ఆ గమ్యం దగ్గర మాత్రం అక్కడ ఉన్న విషయాన్ని మనం నిశితంగా పరిశీలించినట్లయితే, మనం కాశీ వెళ్ళనియండి, కంచి వెళ్ళనియండి, ఎక్కడ ఏదైనా మనకు అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక, పురి, ద్వారవత్యాది సప్తైతే మోక్షదాయకా అని చెప్పారు. అయోధ్యనే ఉదాహరణకు తీసుకుందాము. మొన్నటి దాకా మరి అయోధ్య అనగానే వెళ్ళాలంటే ఏదో టెర్రరిస్ట్ ప్రాంతానికి వెళ్ళినట్టుగా ఉండేది. ఇవాళ చూసినట్లయితే ఆశ్చర్యకరంగా గుడి నిర్మాణానికి ఎంత ఖర్చు పెట్టారో అంతకి రెట్టింపుగా ఆదాయం వస్తూ ఉన్నది. ఎందుకని? సామాన్య భక్తుడు కూడా వీళ్ళక్కడ దర్శించుకుంటున్నాడు అయోధ్యలో బాలరాముడిని. మరి ఎంత గొప్ప విశేషం అంటే, భగవంతుడు ఇన్ని అవతారాలు ఎత్తి ఇంత చరిత్రను మనకు చెబుతున్నప్పటికీ కూడా మరి వీళ్ళ కళ్ళు తెరుచుకోకపోతే మనం చేయదగిన దేవుడు, మూర్ఖుణ్ణి మనం వాదించి మెప్పించలేం. మొండివాడు రాజు కంటే బలవంతుడు అంటారు. అలాగా మొండి వైఖరి ఆ ప్రభుత్వం గనక వదలకపోతే అది చాలా ప్రమాద స్థితి. అంటే టికెట్ విషయం చూసాం మనం. ఇలాగ మరి భక్తి అని వీళ్ళు నిజంగా పేదవాళ్ళు ఉంటారండి, రోజు కూలి పని చేసుకునే వాళ్ళు ఉన్నారు, అయ్యప్ప మాల వేసుకునే వాళ్ళు. అంటే దీనిలో ఇంకో రహస్యం చూడండి, వాళ్ళు ఏదైనా బానిస అయినప్పుడు ఆ బానిసను వ్యసనాన్ని వదిలిపెట్టడానికి కూడా వీళ్ళు దీక్ష తీసుకుని మారిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. అనేక మంది మారారు. వాళ్ళు మద్యానికి బానిసైన వాళ్ళు ఉన్నారు, దొంగతనాలకి బానిసైన వాళ్ళు ఉన్నారు. ఇలాంటి వీళ్ళందరూ కూడా మార్పు తీసుకొచ్చాడు స్వామి, అయ్యప్ప స్వామి. మరి ఎంత గొప్ప విషయం చూడండి. ఎంత పెద్ద పెద్ద వైద్యుల దగ్గరికి వెళ్ళినా తగ్గని ఆరోగ్యాలు బాగుపడి ఆ వైద్యులు కూడా చేయలేనటువంటి అనారోగ్యాన్ని కుదుర్చుపరుచుకున్నటువంటి వాళ్ళు ఎంతో మంది దీక్ష తీసుకున్న వాళ్ళు ఉదాహరణకు ఉన్నారు మన దగ్గర. మనం ఎంతో అనుభవాలు వాళ్ళు చెప్తూ ఉంటారు. వెళ్ళి ఇందాక స్వామి చెప్పారు, ఆయన అనుభవాలు చెప్పారు. మరి మోకాళ్ళ పర్వతం ఉంటాం తిరుపతి వెళ్ళినప్పుడు, అప్పటిదాకా ఒక రకంగా ఉండే మెట్లు అక్కడికి వెళ్ళిన తర్వాత కొద్దిగా ఎత్తుగా ఉంటాయి. అంటే చూడండి ఎంత ఈ ఆధ్యాత్మికతలో ఇవన్నీ కూడా దాగి ఉన్నాయి, ఇమిడి ఉన్నాయి. మనం పూజకి స్వామి దర్శనానికి వెళుతున్నామంటే ఏ క్షేత్రానికి వెళ్ళనియండి, ముందర వాళ్ళు నియమాన్ని, నిబద్ధతను, సత్యాన్ని, ధర్మాన్ని ఆచరించుకుంటూ వెళ్తారు, భక్తి భజన చేసుకుంటూ వెళ్తారు, పాటలు పాడుకుంటూ వెళ్తారు. కాకపోతే కొంచెం ఇప్పుడు మనం కూడా మార్పు తెచ్చుకోవాల్సిందే. రాను రాను ఈ పూజల్లో ఈ డీజేల శబ్దాలు, మనం ముఖ్యంగా ఈ వినాయకుడికి డీజేలు పెడుతున్నారు, అమ్మవారికి డీజేలు పెడుతున్నారు. అయ్యప్ప స్వామి భజనకు ముందర పూజ కంటే ఎక్కువ ఈ డీజేల శబ్దాలు ఎక్కువైపోయి. మనం ఎవరిని తప్పు పట్టట్లేదు సుమా, మనం తెలుసుకోవాలి. మన నడవడికను మనం ఏదో ఆధునిక పోకడికి వెళ్లకుండా అసలైనటువంటి ఆధ్యాత్మికత ఏమిటో తెలుసుకుంటే చాలా వరకు సమస్యలు పరిష్కారం అయిపోతాయి. ఎందుకంటే ఆ శక్తి అట్లాంటిది. ఇందాక వారి అనుభవాలు చెప్పారు. తప్పిపోతే నిజంగా ఈ ఫోన్లు కూడా లేవు, కనీసం సీసీ కెమెరాలు ఆ రోజుల్లో లేవు. మరి ఎలాగ ఐడెంటిఫికేషన్ చేసేది? మరి స్వామిని దర్శనం చేసుకున్నారు, ఆయన మనసులో దండం పెట్టుకున్నారు, నిజంగా బయటకు వస్తున్నప్పుడు ఆయన ఎదురయ్యారు వాళ్ళ సోదరుడు. అంటే అది వారి అనుభూతి ఇప్పుడు మనకి ప్రత్యక్షంగా చెప్పారు. అవును, ఇలాగా అనేక మంది వాళ్ళు భక్తిలో వాళ్ళు ఉండి అనుభవించారు. ఇప్పుడు భక్త రామదాసు గారు ఉన్నారు, ఆయనకి ఏ మంత్రాలు వచ్చినాయి, ఏమి వచ్చినాయి? ఆయన కేవలం ఆయన భజన చేయడం మాత్రమే, కీర్తనం చేయడం మాత్రమే వచ్చింది ఆయన. వాళ్ళు ఎంతటి గొప్ప స్థాయిలో ఉన్నారు. త్యాగరాజ స్వామి వారు ఇలాగా 9 రకాల భక్తి మార్గాలలో స్వామి గారు మాల తీసుకుని శ్రీనివాసస్వామి గారు, ఒకటి పంబా నది గురించి నేను ఒకసారి అడగాలనుకుంటున్నాను. మీరు వెళ్ళినప్పుడు పంబా నది ఎలా ఉండేది, అసలు ఇప్పుడు ఎలా ఉంది? దాంట్లో రాను పంబా నది పైన ఇన్ని విమర్శలు ఎందుకు వస్తున్నాయి? దాంట్లో మునిగితే మనకు చాలా రకాల వ్యాధులు వస్తున్నాయి అని మాట్లాడుతున్నారు కదా. స్వామి దగ్గరికి వెళ్ళొచ్చిన తర్వాత అసలు భక్తులకు ఎటువంటి వ్యాధులు కానీ ఎటువంటి అన్యాయం కానీ జరగదు, న్యాయమే జరుగుతుంది. స్వామి మనల్ని అలా దీవించే పంపిస్తారు. కానీ ఎందుకు ఆ పంబా నది పైన ఇలాంటి విమర్శలు? అంటే ఏదో ఒక విమర్శ చేస్తూనే ఉంటారమ్మా. నేను ఆ రోజుల్లో వెళ్ళినప్పుడు కూడా పంబ బాగా కలుషితం అయిపోయింది, మునగచ్చా లేదని ఆలోచిస్తే ఒక స్వామి ఏం చెప్పారంటే, స్వామి ఇక్కడ మునగండి, ఇక్కడ ఔషధాలతో కూడి ఉంటుంది, ఏం కాదు, మీ అందరం మునిగాం, మాకేం రాలేదు అని చెప్పారు. మరొక విషయం ఏంటంటే, మేము 41 రోజులు మేము దీక్ష చేసినప్పుడు ఉదయం 4 గంటలకు లేచి చల్లనీళ్ళతో స్నానం చేసి ఎముకలు కొరికే చెల్లలో స్నానం చేసుకుని వచ్చినప్పుడు ఇమ్యూనిటీ బూస్టప్ అయిపోతుందమ్మా. చాలా రహస్యం ఇది. ఇమ్యూనిటీ బూస్టప్ అయిపోతుంది. నడుస్తుంటాము, తింటాము, వాకింగ్ చేస్తాము, అన్ని చేస్తాము,
15-20 కిలోమీటర్లు నడుస్తుంటాం. నడిచేటప్పుడు ఎక్కడ మనకి ఏమి తాగినా మనం మునిగినా మనకి కలుషితం అంటదు. ఇది రహస్యం. సనాతన ధర్మంలో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి అర్థం ఇది. అంచేత పంబలో మునిగితే విమర్శలు ఏదో చేస్తుంటారు, పంబలో పొల్యూషన్ అయిపోతుంది. నది మూలం ఋషి మూలం ఎంచకూడదు అంటారు. కానీ నదిలో బాగా స్నానం చేసేటప్పుడు ఆ నది ప్రవహించే నదిలో ఏ దోషాలు ఉండవు. ఎన్నో మూలికలు తీసుకొస్తుంది. అందులో చక్కటి ఔషధాల దేవభూమి అది కేరళ నది. చేర రాష్ట్రం అంటాం కదా, కేరళ. ఈ చేర అనేది దేవభూమి. ఈ దేవభూమిలో మిరియాలు, ధనియాలు, యాలకులు, ఎలిటేరియో, కార్డమం, వెజీనియా కార్యో ఇలాంటివి ఔషధ గుణాలు ఎన్నో ఉన్నటువంటి ఆ తోటలు, వనాలు, ఆ వాసనకే మీకు మిరియాలే 20 రకాల రోగాలను ఏం చేస్తుంది. ఆ మిరియాల తోటల మధ్యలో నడిస్తే మీకేమొస్తుంది? ఎవరికేం రాదమ్మా. ఇది నా ఒక స్వానుభవంతో మీకు చెప్తున్నాను. తర్వాత ఒక మీకు తిరుపతి గుడి కూడా 3200 మెట్లు చికెన్ గునియాతో ఎక్కానమ్మా. ఒక్క కాలు నొప్పి లేకుండా నేను ఎక్కాను, దేవుడి దర్శనం చేసుకుని వచ్చాను. అంటే భక్తితో చెప్తున్నాను. అంత చికెన్ గునియా వస్తే ఎందుకంటే మనం అన్ని మెట్లు ఎక్కగలమా అనుకుంటాం, కానీ ఎక్స్పీరియన్స్ ఎక్కిన తర్వాత అసలు ఎటువంటి కాళ్ళ నొప్పులు ఉండవు. మామూలు అప్పుడు ఏదైనా కాళ్ళ నొప్పులు వస్తాయేమో. కానీ 97 లో వెళ్ళానమ్మా. 96-97 లో వెళ్ళినప్పుడు జరిగిన సంఘటన చెప్తున్నాను అనుభవంతో. ఇప్పుడు కాదు వెళ్ళేది. ఇప్పుడు వెళ్తే ఇప్పుడు అన్ని ఉన్నాయి ఫెసిలిటీస్. మోసుకొని వెళ్ళి పైకి తీసుకెళ్ళేటట్టు ఉన్నాయి. నడిచేలే కార్యక్రమాలు ఫెసిలిటీస్ ఉన్నాయి, లేకపోతే కానీ. శ్రీహరి గారు, కుంభమేళాలు జరిగినప్పుడు కానీ, పుష్కరాలు జరిగినప్పుడు కానీ అన్ని చోట్ల కూడా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. బట్ ఎందుకు ఇక్కడ నుంచి అధిక సంఖ్యలో వెళ్ళే అయ్యప్ప భక్తులకు మాత్రం అక్కడ దర్శనం చేసుకోవడమే, స్వామిని దర్శనం చేసుకోవడం అనేది ఒక పెద్ద పరీక్షగా మారిపోతుంది. పంబా నదిలో స్నానం చేయాలన్నా కూడా ఒక పరీక్షే, అక్కడ నుంచి వస్తామా లేదా అనేది కూడా ఒక పరీక్షే ఉంటుంది. కానీ స్వామి అలా చేయరు, మనని ఖచ్చితంగా క్షేమంగా తీసుకెళ్ళి క్షేమంగానే ఇంటికి చేరుస్తారు. మరి ఈ వ్యవస్థ అంతా ఇలా మారాలి అని అంటే ఓకే, ప్రభుత్వాలు ఏమీ చేయట్లేదు. మరి ఏంటి, శర్మ గారు చెప్పినట్టు, స్వామి గారు చెప్పినట్టు మనమే కొన్ని సంఘాలుగా ఏర్పడి దాన్ని ఏర్పాటు చేసుకుంటేనా బాగుంటుందంటారా? మీరు ఇచ్చే సలహా ఏంటి ఒక RSS నేతగా? చాలా మీరు క్లియర్ కట్ మీరే ఒక సొల్యూషన్ ఇచ్చారు. ఈ దేవస్థానాల మీద, దేవస్వం బోర్డు మీద ఎప్పుడైతే ఈ ప్రభుత్వాల పర్యవేక్షణ పెరిగిపోయిందో, ఈ ప్రభుత్వాలకు అనుచితమైనటువంటి ఇంటర్ఫియరెన్స్, అంటే దాంట్లో వారికి కేవలం ఆర్థిక ఆదాయం రావాలి. లేదు ఇప్పుడు ఇంకా మీకు దేవస్వం బోర్డు గురించి నేను చెప్పకూడదు, కానీ వాస్తవాలు ఏంటంటే అక్కడ మిడిల్ మెన్ ఉంటారండి, బ్రోకర్లు ఉంటారు, లోపల ఒక సీక్రెట్ గ్రూపులు నడుస్తుంటాయి. ఇప్పుడు మీరు ఇందాక సెలబ్రిటీస్ అన్నారే, వాళ్ళని లోపలికి ఎంట్రీ చేయడంలో వ్యవహారాలు ఇవే. ఇప్పుడు స్వామివారు చెప్పారు, భక్తి ఒకటి, మనకి ఆధ్యాత్మిక శక్తి ఒకటి. అందరికీ ఇప్పుడు స్వామివారికి ఉన్నంత దీక్ష లేకపోతే తపశక్తి ఉండడం అనేటటువంటి ఉంటుంది. సామాన్యమైన భక్తులు ఉంటారు, వాళ్ళు కేవలం స్వామి పట్ల నిష్కల్మషమైనటువంటి భక్తి వస్తారు. వాళ్ళకి అనుభూతిని చెందించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. మీరు అన్నారు ఇప్పుడు తప్పనిసరిగా, ఇప్పుడు మీరు అక్కడ ప్రాబ్లం ఏంటంటేనండి, మీకు సెల్ఫ్ గా స్వయంగా మనం ఎవరైనా అక్కడ సేవ చేద్దాం అన్నప్పటికీ అక్కడ వారు సరైనటువంటి వ్యవస్థలు చేయరండి, అంటే సూచనలు చేయరు, చేసే వాళ్ళని అడ్డుకుంటారు. ఇంకొకటి ఏంటంటే, మీరు ఇప్పుడు చెప్తారు మనకి విశ్వ హిందూ పరిషత్ కానీ, లేదా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ RSS సంబంధించిన కానీ ఇతర ధార్మిక సంస్థలన్నీ కూడా స్వయంగా పూనుకోవడానికి రెడీ ఉన్నాయండి. అక్కడ కలిసి పనిచేద్దాం. దేవస్వం బోర్డు లో మనకి న్యూట్రల్ ఆధ్యాత్మిక వ్యక్తుల్ని, ఆధ్యాత్మికవేత్తల్ని దాంట్లో సభ్యులుగా చేయాలి. చేసినప్పుడు వాళ్ళు ఏమవుతుందంటే, ఆ బోర్డు యొక్క నిర్వహణ ఉంటుంది, పారదర్శకత వస్తుంది, అట్లాగే అనుకూలమైనటువంటి, కేవలం అది మానవత్వంతో చేయాల్సిన పనిని కూడా మన భక్తితో చేయమంటలా. నువ్వు ఒక ప్రభుత్వము, నువ్వు ప్రజలందరి సంక్షేమం చూడాల్సింది, అన్ని విశ్వాసాలని గౌరవించాల్సినటువంటి నీ దగ్గర బాధ్యత ఉంది. రాజ్యాంగం ప్రకారం కూడా నువ్వు చేయాల్సినటువంటి వ్యవహారం చేయకపోతే, కాబట్టి ఏంటంటే మీరు చెప్పినట్టమ్మా, ఖచ్చితంగా అక్కడ న్యూట్రల్, అంటే ధార్మికమైనటువంటి వ్యక్తుల్ని బోర్డులో చేర్చాలి. ప్రభుత్వం యొక్క పర్యవేక్షణ, నియంత్రణని పూర్తిగా తొలగించాలి వాస్తవంగా. అలాగే కోర్టులు జోక్యం చేసుకుంటే గానీ మేము భక్తులకి సౌకర్యాలు కల్పించడం అనేటువంటి ఒక నిర్లక్ష్య భావన. ఇందాక చెప్పాను మీకు, కొద్ది మంది అక్కడ గుమిగూడితేనే మనం జాగ్రత్తలు తీసుకుంటామే, అటువంటిది లక్షల మంది వచ్చే చోటకి. కాబట్టి రాజ్యాంగ ప్రకారం నువ్వు చట్ట ప్రకారం నిజం చెప్పాలంటే ప్రభుత్వంగా నువ్వు నేరం చేస్తున్నావు, నీ నేరపూరిత నిర్లక్ష్యం అంటున్నా. కాబట్టి ఇటువంటి నిర్లక్ష్యం చేయడం, ప్రజలు ఒకటి వాళ్ళ యొక్క ఓటు ద్వారా బుద్ధి చెప్పడం ఒకటి, ధార్మిక సంస్థలు పూనుకుంటున్నాయి, అక్కడ బోర్డులో క్షాళన జరగాల్సి ఉంది, ఇప్పుడు మాయమైపోయిన బంగారం గురించి చర్చించాల్సి ఉంది, తర్వాత నిధుల పారదర్శక గురించి మాట్లాడాల్సి ఉంది. ఇది భక్తుల డబ్బు అండి, అది
వాళ్ళు ఏంటి ఇప్పుడు ఇందాక స్వామివారు చెప్పారు, మీరు ఎటువంటిది ఏమి మూసేసి హుండీలో వెయ్యొద్దు అన్నప్పటికీ కొన్ని వందల కోట్లు జమ అవుతున్నటువంటి విశ్వాసం ఉంది అక్కడ. రైట్. కాబట్టి ఇంత జరుగుతున్న దాంట్లో కూడా నీ కనీస విద్యుక్త ధర్మం అంటారు, అలాగే నీ బాధ్యత, అది ప్రభుత్వంగా బాధ్యత చూసుకున్నప్పుడు ఒకటి ప్రజలు బుద్ధి చెబుతారండి, రెండోది స్వామివారు మన శర్మ గారు చెప్పినట్టు ఆధ్యాత్మికంగా వాళ్ళకి తప్పనిసరిగా అధర్మం మీద ధర్మం విజయం సాధ్యమే, కానీ దానికి మానవ సంకల్పం ఉండాలి, మానవ ప్రయత్నం ఉండాలి. కాబట్టి మన వంతుగా మనం చేయాల్సిన పని ఉంటుంది. దేవస్వం బోర్డుని పూర్తిగా ప్రక్షాళన చేయాలి, ఇతర ధార్మిక సంస్థలు దాంట్లో భాగస్వామ్యం చేయాలి, స్వచ్ఛంద సంస్థలను తీసుకురావాలి, అట్లాగే మన అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు సోషల్ మాధ్యమం, ఇప్పుడు మన ప్రైమ్ లైన్ ఎట్లయితే ఒక ప్రయత్నం చేస్తున్నదో ఇప్పుడు ఇటు పట్టించుకుంటేనే తక్కువ అండి. ఇప్పుడు మీడియా అంతా కూడా వేరే విషయం మీద కొట్టుకుపోతుంది కదండి. ఎవరి గురించి హిందుత్వం సనాతనం మాట్లాడుతున్నారు? ఇప్పుడు మీలా 1-2 ఛానల్స్ ఉన్నాయి, ఇది భగవంతుడి కృప అనుకోవాలి. ఈ ఛానల్ ద్వారా మనం ఒక ప్రయత్నం చేస్తున్నాం, మీరు స్వచ్ఛంగా చెప్తున్నారు, ఇది మన ప్రయత్నం, మనం చేయాలి. కాబట్టి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఇటువంటి పని చేసినప్పుడు మాత్రమే క్షాళన జరుగుతుందండి. చాలా ఇది ఎప్పటికైనా సరే దీన్ని సీరియస్ కన్సర్న్ అనుకోవాలి. అంతేందుకు ఇందాక స్వామివారు చెప్పారండి, ఒక మాట చెప్తున్నా, పంపా నదిలో ఈకోలి అనే బ్యాక్టీరియా డెవలప్ అవుతుందండి. దాన్ని చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం కదా. నేషనల్ రివర్ ఫ్రంట్ ఉందండి అక్కడ, అలా ఒక ఆఫీస్ ఏర్పడింది, కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది, కానీ కేరళ ప్రభుత్వం దానికి సహకారం లేదు. సో పర్యాటక శాఖ చేస్తున్నది, జలవనరుల శాఖ జలవనరుల మిషన్ చేస్తున్నది, స్వచ్ఛంద సంస్థలు పూనుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. స్వయంగా అయ్యప్ప భక్తులు వాళ్ళ దగ్గర ఆదాయం ఉంది, ఒక్కొక్క రూపాయి ఇచ్చినప్పటికీ డబ్బు ఏర్పడుతుంది. కాబట్టి దీన్ని సీరియస్ కన్సర్న్ తీసుకోవాలండి. కేవలం భక్తి ఒకటే కాకుండా దేశభక్తి కూడా ఉంటే మాత్రమే ఇది జరుగుతుంది. రైట్. చర్చలో పాల్గొనేందుకు మంగళపల్లి శ్రీహరి గారికి, గోపాల శర్మ గారికి, ఎంవి శ్రీనివాసరావు స్వామి గారికి థ్యాంక్ యూ అండి. చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సో కేంద్రం నుంచి నిధులు విడుదల చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం ఎందుకు ఆ నిధులను అక్కడ విడుదల చేయకుండా అభివృద్ధికి ఎందుకు నోచుకోవడం లేదు? ఎంతోమంది స్వాములు ఇంత కష్టపడి వెళ్తూ ఉంటే అక్కడికి అసలు సౌకర్యం లేమితో ఎందుకు బాధపడుతున్నారు? మనం చాలా చూస్తున్నాము, చిన్నపిల్లలు, వృద్ధులు అసలు తొక్కిసలాట చేసుకుంటూ స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. పంబా నదిలో కూడా అంత అపవిత్రం ఎందుకైంది? ఏది ఏమైనప్పటికీ కూడా నెక్స్ట్ సీజన్లో అయినా అయ్యప్ప భక్తులు స్వామిని దర్శనం చేసుకోవడానికి వెళ్తే చాలా సంతోషంగా వెళ్ళి అక్కడ సౌకర్యాలు లేదు అనకుండా చాలా చక్కగా దర్శనం చేసుకుని రావాలని మనము కోరుకుందాం. ఇప్పటికైనా ప్రభుత్వాలు మారాలని కోరుకుందాం. ఇది వాళ్ళ సనాతనంలో హైందవం కార్యక్రమం. నమస్కారం.